హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనతో పాటు ఉంది అనిల్ అల్లం గారు. లెట్స్ నో హిస్ జర్నీ. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు టీవీ5. ఎస్ ఎస్, చాలా హ్యాపీగా ఉంది. నేను టీవీ5 మై ఫేవరెట్ ఛానల్. ఓ న్యూస్ అంటే ఎక్కడ ఎత్తుక్కోకుండా నేను ఒక యాడ్ చూసాను. నాకు అప్పుడు టీవీ5 గుర్తొచ్చింది. ఓకే, వాడు ఏం చేస్తాడంటే ముందు రోజు నైట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సో మ్యాచ్ చూడలేకపోతాడు. ఆ న్యూస్ ఎవరు గెలిచారని తెలుసుకోకుండా ఏం చేస్తాడంటే దారిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎవరు సౌండ్ వినకూడదు, ఎక్కడ ఏమి చూడకూడదని ఇలా ఉంచుకుంటే అలా వెళ్తూ ఉంటాడు. ఆ పక్కన మిర్చి అమ్ముతూ ఉంటారు అనమాట. ఓకే, సో సరే ఇప్పుడు వెళ్ళి చూద్దాం, రీప్లే అవుతుంది టీవీలో, దాన్ని పెట్టి చూద్దాం అని చెప్పి ఆ మిర్చి పొట్టలు తీసుకొని తినుకుంటూ వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు. ఎవడు పిలిస్తే కూడా మాట్లాడొద్దు అంటాడు. అలా తాళం తీసుకుంటాడు, ఆన్ చేస్తాడు. ఆన్ చేసి టీవీ పెడతాడు, మ్యాచ్ అంతా రీప్లే చూద్దామని. అప్పుడు వీడు ఎవరు చేస్తాడు, ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా న్యూస్ తెలుసుకోవడం. సో ఆ మిర్చి పట్ల ఇలా ఓపెన్ చేసి మిర్చి తింటా ఉంటే దాని మీద రాసి ఉంటుంది, ఆ పేపర్ మీద ఇండియా వన్ అని. అంటే న్యూస్ని ఎవరు ఆపలేరు. సో అలాంటిది టీవీ5. వి కాంట్ హైడ్ ఎనీథింగ్, ఎవ్రీ టైమ్ అప్డేట్ లో ఉంటా ఉంటుంది. అలాంటిది రావడం అనేది నిజంగా హ్యాపీ అనిపించింది. గ్లాడ్ సార్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మీరు బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ సార్? తెలుసు అందరికీ, అంటే చెప్పి ఉన్నాం కాబట్టి. ఎనీవే, మై నేటివ్ ప్లేస్ ఇస్ గుండుగల్ను. అది నియర్ వెస్ట్ గోదావరి, ఏలూరు దగ్గర వస్తుంది. ఇప్పుడు గుండుగల్ను చాలా పాపులర్ అయిపోయింది, ఎందుకంటే మెయిన్ హైవేకి పక్కనే ఉంటుంది అనమాట. సో ఏ ఊళ్ళన్నా సరే డెవలప్ అవుతాయి, అన్నీ డెవలప్ అవుతూ వస్తున్నాయి కాబట్టి నోటెడ్ అయిపోయింది మా గుండుగల్ను కూడా. నైస్ నైస్. అండ్ సార్, ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్. వెళ్ళే ముందు, ఇంటర్వ్యూ వెళ్ళే ముందు మిమ్మల్ని నేను డాన్సర్ అనాలా, యాక్టర్ అనాలా, కెమెరామెన్ అనాలా, ఆల్రౌండర్ అనాలా, ఏమనాలి చెప్పండి? అయ్యో, అంటే అన్ని క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీకి సంబంధించినవి. మీరు చెప్పిన పేర్లన్నీ ఇండస్ట్రీకి సంబంధించినప్పుడు దాంట్లో కూడా నేను యాంకరింగ్ కూడా చేశాను. అయితే దాంట్లో కూడా యాడ్ చేసా, యాంకర్ అనాలా. యుఎస్ అండ్ బాల్టిమోర్ ఆప్తా అని ఒక అసోసియేషన్ ఇన్వైటెడ్ మీ. దేవిశ్రీ ప్రసాద్ గారి కాన్సర్ట్ జరిగింది అక్కడ 3 days మాట. నేను వింధ్యా వెళ్ళాం. దట్ ఈస్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే గడసరి అత్త సొగసరి కోడలని ప్రోగ్రామ్ వచ్చింది జీలో. నేను అప్పుడు యాక్టింగ్ అంతా చేస్తున్నప్పుడు ఈ గడసరి అత్త సొగసరి కోడలు ప్రదీప్ చేసేవాడు. తనకి చాలా బిజీ ఉన్నాడు. తనకి యుఎస్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, దానికోసం అని చెప్పి ఒక 10 days వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జీ5 వాళ్ళు ఏం చేశారంటే ఈ సెలబ్రిటీస్తో కంటిన్యూ చేద్దాం ఈ 10 days మనం, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలా అని. అప్పుడు నేను వెళ్ళాను అనమాట, యాంకరింగ్ చేశాను. యాంకరింగ్ చేస్తే అది ఫస్ట్ ఒక ఎపిసోడ్ అనుకున్నది వాళ్ళకి నచ్చి, కిషోర్ గారు అప్పుడు డైరెక్టర్, ఆయన ఏం చేశారంటే ఒక 3-4 episodes చేద్దాం సార్, బాగుంది, అంటే ఫన్ కనిపిస్తుంది, మంచిగా ఉందని చెప్పి కంటిన్యూ చేశారు. అది వాళ్ళు చూశారు. అక్కడ వాళ్ళు చూసి నేను బాగుంటుందండి మీరు చేయాలంటే అప్పుడు వెళ్ళాను. అలాగా ప్రతిదీ లింక్. యాంకర్, డాన్సర్, యాక్టర్, మై అంటే బ్లెస్సింగ్ అంతే. చాలా గ్రేట్. నేను అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేస్తాను. అంటే యాక్టింగ్ అంటే నా ఫస్ట్ సీరియల్ పద్మవ్యూహం. సీరియల్స్ కి, మూవీస్ వచ్చి అంటే ఫస్ట్ మీరు హీరోగా వచ్చారు కదా, తర్వాత లేదా లైక్ ఫస్ట్ మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? లైక్ మీరు ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చారు కదా హైదరాబాద్ కి కెమెరా పట్టుకొని. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్? యాక్చువల్ గా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విజయవాడ చదివాను. తర్వాత ఇంటర్ నుంచి హైదరాబాద్కి నాన్నగారితో పాటు షిఫ్ట్ అయిపోయాం. సో ఇంటర్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఎడ్యుకేషన్. ఇదంతా నాకు అంటే నాకేదో చెయ్యాలని ఉంది లోపల, అదేంటో నాకు తెలియదు. సో లక్కీగా ఏంటంటే నాన్నగారు ఇండస్ట్రీ రావడం, ఇండస్ట్రీని కనెక్ట్ చేస్తూ నేను ట్రావెల్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది. సో అప్పుడు మాకున్న స్తోమత బట్టి, మాకున్న ఆర్థిక సమస్యలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఏదో ఒక వర్క్లో జాయిన్ అయిపోతే ముందు ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనిపించి నేను అప్రెంటిస్గా ఆనంద్ సినీ సర్వీస్లో జాయిన్ అయ్యాను. కెమెరాకి అప్రెంటిస్ అంటే కెమెరాకి ఇద్దరే ఉంటారు, ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. అప్రెంటిస్ అని ఆయన ఈ బాక్స్లు అవన్నీ తీసుకెళ్ళి ఆ కెమెరామెన్కి, అదే కెమెరా అసిస్టెంట్ దగ్గర పెట్టడం, ఆయన
ఆ మ్యాగజైన్ ఉంటుంది, అప్పట్లో మ్యాగజైన్స్ ఉండే, ఆ మ్యాగజైన్స్ అన్ని లోడ్ చేసి దాన్ని మళ్ళీ ఇలాంటి వాటిలో హెల్ప్ చేసేవాళ్ళు. నా 45 రూపాయలు ఇచ్చారు అప్పుడు. మార్నింగ్ 5:30కి వెళ్ళకపోతే ఆనంద్ సినీ సర్వీస్ బస్ వెళ్ళిపోద్ది, 5:30కి అక్కడ ఉండాలి కంపల్సరీ. అది 6 o'clock స్టార్ట్ అయిపోద్ది. అది కానీ డిలే అయినట్టు ఆ రోజు ఇంకా ఏమి ఉండదు వర్క్. అలాగా వెరీ డిసిప్లైన్ మేనర్ అంతా నేర్పింది నాకు ఆ టైంలోనే. ఓకే, మరి ఎలా వచ్చింది ఛాన్స్ ఫస్ట్ యాక్టింగ్ లో దిగడం? కెమెరా అసిస్టెంట్ అయిన తర్వాత నేను ఈ సీరియల్స్ దానికి షిఫ్ట్ అయ్యాను అనమాట, కెమెరా అసిస్టెంట్గా, ఫస్ట్ అసిస్టెంట్గా. ఓకే, అప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సీరియల్ తులసి దళానికి నన్ను చూసి, నా వర్క్ అదంతా చూసి అన్నీ చేసి ఆయన నన్ను కెమెరామెన్ చేశారు. కెమెరామెన్ చేసి దాంట్లో ఒకసారి మేము కులుమనాలని ఒక షూటింగ్కి వెళ్ళాం, ఫస్ట్ టైం అంటే సీరియల్ అంత దూరం వెళ్ళాం ఆ టైంలో. అలా వెరీ రేర్ అనమాట. అలాంటి దానికి వెళ్ళినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది అంటే ఆర్టిస్ట్ యొక్క వాల్యూ కాదు, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎంటైర్లీ డిఫరెంట్. కెమెరా వెనక ఉన్నప్పుడు వేరు, కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఈక్వల్ టు ఒక కర్టెన్ ఇలా ఉంటే, తెర ఇలా ఉంటే, దాని ముందుకి తెరలోంచి ఒక మనిషి బయటకు వచ్చి 1,000,00,000 మంది మధ్యలో మాట్లాడడం అనేది ఎంత డిఫికల్ట్గా ఉంటుందంటే, ఇట్స్ నాట్. మనం ఇప్పుడు చూడండి, మన ఇద్దరం కూర్చొని ఇద్దరు కెమెరామెన్స్ ఒక చిన్న దీంతో మాట్లాడినంత ఈజీ కాదు అనిపించింది నాకు. అక్కడ అంత కులుమనాలి అవుట్డోర్లో అంత హ్యూజ్ మనుషులు అంతా ఉండి ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? నాకు చాలా భయం వేసిందండి. ఓకే, డమ్ అయిపోయాను. అంటే ఇంత చూసి ఇంత చేసి కూడా ఎందుకు నేను అంటే ఏదో ఉంది దీంట్లో అని తెలుసుకుందామని ఐ స్టార్టెడ్. నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ నరేష్, అల్లరి నరేష్, వీళ్ళంతా అప్పట్లో మేము ఒకటే స్ట్రీట్లో ఉండేవాళ్ళం. సో నేను అలా చెప్పాను అనమాట, నేనేదో పెద్ద బేబచ్చన్ పెర్ఫార్మర్ లాగా అది టెలికాస్ట్ అవుతుంటే చూపించా. బట్ అది అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు కదా, ఏముంది, ట్రై చేసే ఏజే కదా. మనం ఎప్పుడు ఏ ఏజ్లో ట్రై చేయాలి ఆ ఏజ్లో ట్రై చేయాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏది బాగుంటుంది, ఏది ఈజీగా ఉంది, ఏది కంఫర్ట్గా ఉందని తెలిసిపోతుంది. సో నాకు అనిపించింది ట్రై చేద్దామని. కానీ వెరీ డిఫికల్ట్ ఎక్స్పెరిమెంట్ ఇండస్ట్రీ అని ఇప్పటికీ అనిపిస్తుంది నాకు. ఇప్పటికి కూడా 20 years కి కూడా 24 వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఓకే, సో యువర్ ఫస్ట్ సీరియల్ ఏంటి సార్? సో అక్కడి నుంచి నేను మూవీస్ చేసుకుంటూ వచ్చాను. మై ఫస్ట్ సీరియల్ ఈజ్ పద్మవ్యూహం, ఈటీవీ. ఓకే ఓకే, అప్పటికి అడుగుతున్నారండి, అంటే కొంతమంది అడిగారు, బట్ నాకు పద్మవ్యూహం అనిల్ కుమార్ గారు చేశారు, అది డైరెక్టర్. ఆయన ఈ సినిమాల్లో బిట్స్ అవి ఇవి చూసి ఫైన్ అనుకొని అప్పుడు సుమన్ గారు, అనిల్ కుమార్ గారు, ప్రభాకర్ గారు ఇలా అందరూ అనుకొని దాన్ని చాలా పెద్ద పెద్ద వారితోనే యాక్టింగ్ అది స్టార్ట్ అయింది. ఫస్ట్ సీరియల్ పద్మవ్యూహం. ఓకే, అంటే అది పద్మవ్యూహం సీరియల్ ఉండే కదా సార్, మీకు ఎలా అనిపించింది ఆ షూట్ డేస్? అప్పటి వరకు సినిమాల్లో చేసినప్పుడు ప్రాంప్టింగ్ ఉండదు, 2-3 సీన్స్ కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదు, టైం ఉండేది, ఇంప్రవైజ్ ఉండేది, అన్నీ ఉంటాయి. సీరియల్కి ఏంటంటే వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ అవుట్పుట్ తీయాలి, ఎవ్రీ డే ఎయిర్లోకి వెళ్ళాలి కదా. సో అందుకని ఏంటంటే వాళ్ళు మీరు చదవకండి సార్, మీరు ఓన్ చేసుకొని చెప్పడం చాలా డిఫికల్ట్ అయిపోద్ది. మీకు ప్రాంప్టింగ్ ఇస్తారు, ఆ ప్రాంప్టింగ్ బట్టి చెప్పడం, అది నాకు పెద్ద అయిపోయింది. ఆ వల్ల కాల తిట్లు, అంటే పాప వాళ్ళు బయట చెప్పలేరు, అంటే కొత్త కదా అని కొంచెం టైం ఇచ్చి అది చేస్తూ ఉంటారు. సీనియర్స్తో చేశాను కదా, ప్రభాకర్ గారు, అశ్మిత, వీళ్ళందరూ అప్పటికి సెటిల్ అయిపోయారు దాంట్లో. వాళ్ళకేంటి పాపం ఇరిటేటింగ్గా ఉంటుంది మనం చేస్తున్నప్పుడు, వన్ మోర్ అంటే సారీ అండి ఏమనుకుంటే పర్లేదు అంటారు. అలాగ అలవాటైపోయింది. ఇంకా నేను ఇప్పటికి వచ్చి ఆ సెలబ్రిటీస్ సీరియల్స్ ఎవరైతే చేస్తారో, ఎంత సీనియర్ అయినా సరే, డోంట్ ట్రై టు ఓన్ యువర్ సెల్ఫ్. డైలాగ్స్ని ఓన్ చేసుకొని చెప్పడం వల్ల ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుద్ది. ఆ గుర్తుపెట్టుకోవడం వల్ల బ్రెయిన్లో ఉండే మన చిన్న బ్యాటరీ సగం ఆ గుర్తుపెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది, ఇంకొంచెం ఉంటుంది ఏంటి ఎక్స్ప్రెషన్స్కి. సో నేను అంటే ప్రాంప్టింగ్ తీసుకుంటే మొత్తం అంతా పెర్ఫార్మెన్స్ మీద పెట్టుకోవచ్చు. అవును. సో దట్ ఈస్ వెరీ ఈజీ. ఇంప్రవైజ్ చేసుకోవచ్చు, అలాగే చెప్పక్కర్లేదు, ఇంకోలా సో అలా బాగా అలవాటైంది నాకు. ఓకే, డబ్బింగ్ ఇంకా షూటింగ్ ఎలా జరుగుతుండే ఆ టైంలో? అప్పుడు డిఫరెన్స్ వేరు ఉంది కదా, అందుకే. ఇప్పుడు నేను బేసిక్గా ఫస్ట్లో అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005.
ఇట్ ఈస్ 25. ఎస్ అంటే ఊరికే 5 మ్యాచ్ అయిందని 26 కానీ 5 పెట్టా. ఓకే, నేను 20 years గురించి చెప్తున్నాను. అప్పట్లో మనకి షూటింగ్ జరిగితే చాలా క్వాలిటీ కానీ చాలా డీటెయిలింగ్గా ఉండేది, ఎక్స్ప్రెషన్స్ కానీ మేకింగ్ కానీ అంత డీటెయిలింగ్గా ఉండేది. ప్లస్ చాలా ఫీజిబుల్ టైం ఉండేది డబ్బింగ్కి అప్పట్లో. ఇప్పుడు ఏమైందంటే క్వాలిటీ తగ్గిపోయింది, రోలింగ్ సెషన్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అవుట్పుట్ తీయడం అయిపోయింది. డబ్బింగ్కి చాలా ఇబ్బందిగా ఉంది. నో టైం. ఎందుకు అంటే అప్పట్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 scenes రెడీగా ఉండే మనకి నేను వెళ్తే. ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలంటే ఎవ్రీ డేనే రెడీ అవుతుంది తప్ప అన్నీ రెడీగా పెట్టి డబ్బింగ్ చెప్పడం అనేది అవ్వట్లేదు. అంటే మారిపోయినాయి మొత్తం అన్ని సిస్టమ్, అన్నీ మారిపోయినాయి. పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు అర్థం కాని సిచ్యువేషన్స్కి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ దట్ ఈస్ నో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. చేస్తున్నారుగా వాళ్ళు బాగానే చేస్తున్నారుగా, వీళ్ళు బాగానే చేస్తున్నారుగా, అంటే ఏది ప్రాపర్ పెర్ఫార్మెన్స్ అనేది తెలియకుండా అయిపోయింది. ఓకే, సో మీరేమంటారు డిఫరెన్స్ ఏంటి? అంటే పెర్ఫార్మెన్స్ అంటే వెన్ ద క్యారెక్టర్ సూపర్ హిట్ అయితే ఈజ్ అ వెరీ గుడ్ పెర్ఫార్మర్ రా. అంటే రాసేవాడు ఎక్స్ట్రాడినరీ ఉండాలి, తీసేవాడు ఎక్స్ట్రాడినరీ ఉండాలి, చేసేవాడు కూడా ఎక్స్ట్రాడినరీ ఉండాలి. సో ఈ 3 మ్యాచ్ అయితేనే ఎవరికి వస్తుంది పేరు? పెర్ఫార్మర్కి వస్తుంది. బట్ ఇద్దరికి రావట్లేదు అక్కడ. రాసేవాళ్ళకి అంటే క్యారెక్టరేషన్ డిజైన్ చేసిన వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి దానికి వాళ్ళకి రాదు. అలాగే తీసేవాళ్ళకి కూడా ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేసేవాళ్ళకి తప్ప దానికి సంబంధించి వీళ్ళిద్దరు రాదు. వీళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరైతే పెర్ఫార్మర్ ఉన్నారో అతను చెప్తూ ఉంటాడు, దీనివల్ల ఈయన వల్ల వచ్చిందండి, ఆ డైరెక్టర్ బాగా తీశారండి, నాతో బాగా చేయించారండి అని చెప్తే కానీ తెలియట్లా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే పెర్ఫార్మర్కి కావాల్సిన పెర్ఫార్మెన్స్ ఒకటే కాదు, వాళ్ళిద్దరు కూడా కావాలి. ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది లైక్ బిఫోర్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు ఆర్టిస్ట్లకి చూస్తున్నాం కదా ఈ వచ్చే జనరేషన్ లో? మీరు ఇప్పుడు పెద్దగా చేస్తున్నారు మా దగ్గర ఉంటుంది. ఓకే, అంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇట్స్ గుడ్ థింగ్. అంటే నేను అంటే అంత స్పీడ్ అందుకోవడం, రోజుకి 45 పేజీలు 50 పేజీలు తీసేంత దీనికి పెర్ఫార్మెన్స్ని అందుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అలాగా రెడీ అయిపోయారు మా సైన్యం అంతా, ఆర్టిస్టులు కానీ అందరు కానీ. ప్రాంప్టింగ్ ఏంటి మాడుతున్నాం అండేసుకుంటా టక్క 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 టక్క, ఎక్కడన్నా వినపడలేదు అనుకో అంటారు. అది వైట్ షర్ట్ కదా, అప్పుడు లిప్ తెలియదు, దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు కరెక్ట్గా చెప్తారు. సో ఎక్కడ కూడా వెరీ ఆర్టిఫిషియల్ అయిపోయింది. దెర్ ఈజ్ నో పర్టికులర్ అప్పట్లా ఉండాలి అని ఇప్పుడు అనట్లేదు నేను. అప్పట్లో అది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక ఎక్స్పీరియన్స్. దీన్ని ఎలా ట్రావెల్ చేద్దాం అనే దాంట్లో కూడా మనం గట్టిగా నిలబడగలగాలి ఇప్పుడు వచ్చేవాడు. ఓకే, ఏం మిస్ అవుతుంది మరి అప్పట్లో ఇప్పట్లోకి లైక్ మీ మాటల్లో? ఐ టోల్డ్ యూ కదా, మిస్సింగ్ అంటే దాంట్లో ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్ ఉందనుకున్నాం, దాంట్లో డీప్గా మన ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ కింద పివి సింధులాగా ఆడాలి అంటే ఎంత ప్రాక్టీస్, ఎంత వర్కౌట్ చేయాలి, ఎంత డీప్ ప్లాన్ ఉండాలి, దాని మీద జీవితాన్ని తారబోసేయాలి అంతే. దాంట్లో వచ్చే ఒక ఎక్సైట్మెంట్ తనే ఎంజాయ్ చేస్తుంది ఆ అచీవ్మెంట్స్ కింద. సో ఆ రేషియోలో ఇప్పుడు మాత్రం వెళ్ళాం, మా టీవీలో ఉండే సిస్టమ్కి వెళ్ళాం. అప్పట్లో ఎలా ఉండేదంటే అది ట్రై చేసేవాళ్ళు, దాన్ని ఓన్ చేసుకోవడం, క్యారెక్టర్లో ఉండడం, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అవన్నీ. సో ఇప్పుడు నార్మల్గా ఏదో చేస్తున్నాము, యాక్ట్ అయిపోయింది, దెర్ ఇస్ నో టైం కదా, దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నథింగ్. మిస్ అవుతున్నారా ఓల్డ్ వాటిని? మిస్సింగ్ అంటే ఎక్స్పీరియన్స్ అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్, దట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్ చూడాలి, ఆల్ఫా వచ్చాక. ఆల్ఫా వచ్చేసి వాళ్ళతో కూడా చేయాలనుంది నాకు, అంటే ఆ జనరేషన్ లో కూడా వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి. 20 years నుంచి బట్ నాకు బాగా నచ్చేది ఏంటంటే జంజీ ఆ జనరేషన్ అంతా తీసుకుంటారు, పెద్దవాళ్ళ సజెషన్స్, అడ్వైస్ అన్నీ బాగా తీసుకుంటారు. లేదు ఇది ఒకసారి ఆలోచించు, ఇలా కాదు క్యారెక్టరు, తనకి నిజం తెలిసిపోయి కూడా అలా ఎందుకు బిహేవ్ చేస్తాడు, ఏదో ఉందనుకో ఆ లాజిక్ మనం చెప్తే అర్థం చేసుకుంటాం. అలా అడిగేవారు ఉన్నారా మీకు
నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తుంటాను, కొరియోగ్రాఫర్. నన్ను ఒక గెస్ట్ అపీరియన్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తారు. కొరియోగ్రాఫర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డిస్ప్లే హిజ్ థాట్, అంటే ముందు చూపించడానికి, ప్రజెంట్ చేయడానికి బాగా ఆలోచిస్తాడు. ఆలోచనలో నేను చెప్పేది ఇది, అంటే ఇలా చేస్తే చూడు ఒకసారి బాగుంటుందేమో, అలా చెప్పినప్పుడు తీసుకుంటారు. రియల్లీ గుడ్. మాకు అప్పుడు ఉండేది కదా అలా, పాతకాలంలో ఏంటంటే అన్ని ఐడియాస్ పెరిగిపోయాయి, సలహా ఇస్తున్నాడు, అరే అని కూర్చోమను, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, ఇప్పుడు ఏంటంటే వింటున్నారు. అది ఒకటి బాగా నచ్చింది నాకు. సో అనిల్ గారు, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి 20 years అవుతుంది కదా, ఒకవేళ బ్యాక్ వెళ్ళి మీకు మీరు చెప్పాలనుకుంటే ఏ మాట చెప్తారు? 20 years అనిల్ గారిని మీరు మీట్ అవుతే, 20 years బ్యాక్ మీకు మీరే ఒక వర్డ్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? 20 years బ్యాక్ లో అనిల్ గారే 20 years బ్యాక్ తిరిగి మళ్ళీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా మీట్ అవుతే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ మనం పెట్టగలుగుతాం. అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో ఇక్కడ ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ చెప్పగలుగుతాం. అక్కడ చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. ఫ్యూచర్లో ఇప్పుడు మనకు కూడా ఫ్యూచర్లో మేము చూసిన వేరియేషన్స్ నాకు తెలిసి ఎవరు చూసుండ్రేమో అనుకుంటున్నాను నేను. మేమంటే లవ్ లెటర్స్ నుంచి వచ్చిన వాళ్ళం, గ్రీటింగ్ కార్డ్స్, అప్పుడు ఫోన్లు అన్నీ ఉండే కాదు, ల్యాండ్లైన్స్ ఉండేవి. ల్యాండ్లైన్స్ కూడా అంత ఫీజిబుల్గా మాట్లాడుకోవడానికి ఉండేది కాదు. అక్కడి నుంచి ఆ లవ్ లెటర్స్ నుంచి పేజర్లకు వచ్చాం. ఓకే, పేజర్ల నుంచి బ్లాక్బెర్రీ ఫోన్స్, మెసెంజర్స్ ఉంటాయి కదా, అప్పుడు ఐడియా లేదు, ఉంటాయి కదా చిన్న మొబైల్స్. మెసెంజర్ ఉండేది, బ్లాక్బెర్రీలోనే మెసెంజర్ ఉండేది. ఓకే ఓకే, మెసెంజర్ ఫస్ట్ వచ్చింది బ్లాక్బెర్రీలోనే, పేజర్ తర్వాత బ్లాక్బెర్రీ, ఓకే మెసెంజర్, దాని తర్వాత మెయిల్స్, తర్వాత మన ఫోన్స్ మారడం, గ్రేడ్స్ మారడం, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాగా అన్ని మేము చూసిన జనరేషన్స్, మేము చూసాం ఆ వేరియేషన్స్. సో ఇంకా ఫ్యూచర్లో ఎంత ఎక్స్ట్రాడినరీ వేరియేషన్ వచ్చినా ఇంతే ఉంటుంది, ఇంత ఉండదు. సో వీఆర్ లక్కీ అంటే. సో ఈ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది సార్? అమ్మాయి గారు సీరియల్ బాగా హిట్ అయింది కదా, అప్పట్లో చాలా ఫేమస్, ఇప్పటికీ కూడా గుర్తుపడతారు చాలా మంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మీకు? అమ్మాయి గారు ఆల్మోస్ట్ డిసెంబర్లో క్లోజ్ అయింది, 2025 డిసెంబర్. సచ్ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మీ అండి అది అమ్మాయి గారు. ఎందుకంటే నేను అప్పటి వరకు చేసిన సీరియల్స్ అన్నీ ఒక క్యారెక్టర్ అంతే. అమ్మాయి గారు జీ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక పాపులర్ ఆర్టిస్ట్ని పెడదాం, ఇది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కనెక్ట్ అవ్వాలి అని అంతా. అంటే డైరెక్టర్ రామ్జీ దానికి, అలాగే మెయిన్ హెడ్ అనురాధ మేడమ్ దగ్గర రామ్జీ గారు అడ్వైజ్ చేసిన మూవీస్లో వాళ్ళని పెట్టడం వల్ల డెఫినెట్గా బాగుంటుందండి, బట్ అవైలబిలిటీ కష్టం అవుతుంది, మన టైమింగ్స్ కానీ వాళ్ళు వేరే మూవీ వస్తే మనం అడ్జస్ట్ చేయలేం, అలా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేలా ఉంటే నాకు అనిల్ అనిపిస్తుందని పెట్టి చెప్పేశాడు ఆయన. నేను షాక్, అంటే ఎలా అంటే హౌ యూ అంటే అంత దాన్ని నేను మోయగలనా అని భయం వేసింది నిజంగా. నేను చాలా భయపడ్డాను. మీరు అన్నారు చూసారు ఇందాక, మీకు ఎప్పుడైనా ఇప్పుడు సీరియల్కి రాగానే అలాంటి భయం వచ్చిందా? సినిమాలో చేస్తున్నప్పుడు ఫస్ట్లో ఎలా భయపడ్డారు, అలా ఇదొక భయం. అంటే అమ్మాయి గారు సీరియల్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ, అమ్మాయి గారు వెరీ ఛాలెంజింగ్ ఉండేనా? వెరీ ఛాలెంజింగ్, చీఫ్ మినిస్టర్ రోల్ అది. అసలు చాలా తపన పడి చేశానండి, నాకు ఫలితం కూడా వచ్చింది కదా, చాలా మంది గుర్తుపడతారు కదా, ఆ ఫలితం కూడా వచ్చింది. లైక్ అమ్మాయి గారు చాలా హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. నేను దానికి యాప్ట్ అవ్వడం, ఆడియన్స్ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయడం, అలాగే నేను ఇప్పుడు కూడా మెన్షన్ చేస్తాను ఆ క్యారెక్టర్ రావడానికి రీజన్ అక్కడ యాక్సెప్ట్ చేసిన అనురాధ మేడం గారు, తర్వాత రామ్జీ గారు, తర్వాత రైటర్, క్యారెక్టర్ డిజైనింగ్, ఎవ్రీథింగ్, సచ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. సో అన్నీ పర్ఫెక్ట్గా అయినాయి. నేను ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కోసం ఈ శిల్పారామం వెళ్ళామండి. అక్కడ షాల్స్ ఉంటాయి మంచిగా డిజైన్ షాల్స్ అని, లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ చాలా హ్యూజ్ దొరుకుతాయి, అవన్నీ కలెక్ట్ చేసుకునేవాడిని. నేనే కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా చేసుకొని, వేసుకోట్ లోపల కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళి ఆ డిజైనింగ్ చేయించుకొని, అంటే
మనం ఆపర్చునిటీ రావడం వేరు, దాన్ని నిలబెట్టడం చాలా కష్టం అవుతుంది. అది ఇంకా మోర్ డిఫికల్ట్ థింగ్ అది. అర్థమవుతుంది. సో దానికి ఏంటంటే అన్నీ యాడ్ అవ్వాలి, మన వాయిస్ యాడ్ అవ్వాలి, మెచ్యూరిటీ, వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, అలా కాస్ట్యూమ్ డిజైనింగ్ అని చాలామంది చెప్పేవాళ్ళు నాకు. అమ్మాయి గారు సీరియల్ చూసేవాళ్ళందరూ మీ కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, బాగా సెట్ అయింది ఇలాగా. సో అలాగా. సో అనిల్ గారు, నేను మీరు యాక్ట్ చేసిన సీరియల్ నేమ్స్ కలెక్ట్ చేశాను. సో మీ మాటల్లో ఏం చెప్తారో చూద్దాం. సో జానకి కలగనలేదు, ఈ సీరియల్ గురించి ఏం చెప్తారు మీరు? జానకి కలగనలేదు ఈజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ రాశి గారు. ఎందుకంటే ఒక సీనియర్ హీరోయిన్ అప్పుడే ఫస్ట్ టైం తను ఆవిడ టీవీకి రావడం, ఆవిడ కాంబినేషన్స్లో నేను చేసుకుంటూ వెళ్ళడం అనేది స్టార్టింగ్లో నాకు కొంచెం భయం వేసింది. అంటే ఆవిడే కనపడతారు, ఇంక నేను ఎక్కడ ఉంటాను అనిపించేది నాకు. అదొక ఇబ్బంది కదా. కానీ నేను చేస్తుంది రాశి గారితోనే, కానీ నా క్యారెక్టర్ చిన్నదైపోద్దేమో అనే ఇది ఇచ్చింది. కానీ సచ్ ఎ వండర్ఫుల్ అండి రాశి గారు. ఎక్కడ కూడా అలాంటి హెజిటేషన్ లేకుండా నా క్యారెక్టర్ని ప్రాపర్గా మోల్డ్ అయ్యేలాగా వచ్చే ఫ్రీడమ్ ఇచ్చి చేయించింది. రాశి గారితో చేయడం ఈజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, వరుదిని పరిణయం ఫేమస్ సీరియల్ యాక్చువల్లీ. ఇది కూడా వరుదిని పరిణయం ఈజ్ ఎక్స్ట్రాడినరీ బిగ్ హిట్ ఓవరాల్. నాకు జీలో ఒక టాప్ 5 అంటే వరుదిని పరిణయంలో ఒకటి ఉంటుంది. నాకు యాక్చువల్గా శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్ దానికి. ఆయన ఏం పిలిచారంటే దాంట్లో రాజా క్యారెక్టర్ ఉన్నది. ఓకే, దాంట్లో ఒక 20 days ఉంటుంది, జస్ట్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ హీరోయిన్కి, బట్ మిస్అండర్స్టాండ్ టు హీరో. వాడేదో అనుకుంటాడు, మీ ఇద్దరు అంత క్లోజ్ ఉండడం అలా ఉండడం చూసి. సో అలాంటి క్యారెక్టర్ మీరు నమ్మరు, 20 days క్యారెక్టర్ 200 episodes చేశాను నేను. ఎండింగ్ వరకు ఉంటుంది. వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడం ప్రియాంకని, ఇలా అంటే కొన్ని క్యారెక్టర్స్ అలా వెళ్తాయి. 20 days అంటే 10 episodes ఉంటుంది అంతే. వాడు ఒక చిన్న మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి రవి, అంతే. మీ ఇద్దరికి ఏదో ఉంది అని మిస్అండర్స్టాండ్ చేసుకుని కొంచెం అసూయ కలగాలి, పొజిటివ్ అయిపోవాలి, అలా కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఫీలింగ్ రావాలనే క్యారెక్టర్ కోసం రాసింది. మనసు మమత సీరియల్. మనసు మమత ఈజ్ నాకు బాగా గుర్తుండిపోయే సీరియల్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్. నాకు నంది అవార్డు కూడా వచ్చింది. గ్రేట్. అంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఇన్ దాట్ మనసు మమత? మనసులో కృష్ణప్రసాద్, దాంట్లో హరితేజ నేను కాంబినేషన్ చేసాం. మనసు మమత మల్లెబాల ప్రొడక్షన్స్లో నాకు తెలిసి లాంగ్ జర్నీ సీరియల్ అది. అనిల్ కుమార్ గారు దాని డైరెక్టర్. ముద్దుబిడ్డ. ముద్దుబిడ్డ ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేశారు జీకి. అది కూడా కొంచెం నెగిటివ్ క్యారెక్టర్. నేను చేసిన సీరియల్స్లో ఫస్ట్ టైము నెగిటివ్ టచ్ చేసిన క్యారెక్టర్ ముద్దుబిడ్డ. ఓకే, ఎలా అనిపించింది? అంటే మీరు ఇప్పుడు ఒకటి నార్మల్గా పాజిటివ్ రోల్స్ నుంచి, హీరో రోల్స్ నుంచి విలన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ చేయడం, అది మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అదే కరెక్ట్. నాకు చాలా కొంచెం భయం వేసింది అది కూడా. ఎందుకంటే నేను ఏం చేస్తానంటేనండి, చూడగానే కొంచెం నెగిటివ్ లుక్ కనిపించాలి. పాజిటివ్ చేసేసాం కదా అప్పటి వరకు, చాలా పాజిటివ్ చేసి. ఇప్పుడు కూడా నాకు రుణానుబంధంలో వచ్చే క్వశ్చన్స్ ఇవే, మీరు ఇంత పాజిటివ్ చేసి మీరు నెగిటివ్ చూడలేకపోతున్నాం సార్. టైం, ఇట్స్ టేక్ టైం, కంగారు పడకూడదు. కొంచెం 3 months 4 months తర్వాత దే లైక్ ఇట్. సో ఆ చిన్న చేంజ్ కనిపిస్తుంది. అది కూడా కనిపించకూడదని ట్రై చేశాను నేను ముద్దుబిడ్డలో. డ్రెస్సింగ్ కానీ ఇంకోటి కానీ అన్ని బాగా అదొకటి చేశాను. తర్వాత పుత్తడి బొమ్మ కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. నైస్. ఆడియన్స్ గుర్తించారా అప్పుడు, లైక్ పాజిటివ్ టు నెగిటివ్ రోల్స్? అంటే నేను యాక్చువల్గా అప్పుడే అప్కమింగ్ కాబట్టి ఇంత నలిగిపోలే. అప్పుడు ఒక దీంట్లో ఉండేవాడిని కాబట్టి పెద్ద ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు నాకు. రోజా ఫాదర్, అంటే రోజాకి ఫాదర్. నైస్ సీరియల్ అండి. అంటే చాలా తక్కువ చేశాను అది నేను. అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటే కానీ చాలా తక్కువ చేశాను. ఓకే, కథలో రాజకుమారి. ఓహ్, సచ్ ఎ వండర్ఫుల్ సీరియల్ అండి అది. నాకు అందరి ఫేవరెట్. అసలు మీరు జానకి కలగనలేదు ఎలా అడిగారో, కథలో రాజకుమారి, అమ్మాయి గారు, ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని సినిమాలు పేర్లు చెప్తే ఎలా బ్రాండెడ్, వావ్ KGF, వావ్ బాహుబలి అంటాం, అలాంటి సీరియల్ కథలో రాజకుమారి. హ్యూజ్ ఫ్యామిలీ, 13 మంది ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్.
సో వండర్ఫుల్ సీరియల్ అండి Okay. అది మా టీవీ ఫాదర్ రోల్. ఇప్పుడు మీరు హీరో నుంచి ఫాదర్ రోల్ చూస్ చేసుకున్నప్పుడు ఎంత ఛాలెంజింగ్ గా అనిపించింది? ఎందుకంటే హీరో ఇస్ డిఫరెంట్, విలన్ రోల్ ఇస్ డిఫరెంట్, ఫాదర్ రోల్ అంటే మనం అది కనెక్ట్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ ని ఎంత ఓన్ చేసుకున్నారు మీరు? యా అంటే మన జర్నీలో చాలా ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. నేను ఎదురైన వాటిల్లో చెప్తాను. నేను సినిమాల్లో చేసినప్పుడు మళ్ళీ సీరియల్కి రావడం ఒక వేవ్, బిగ్ వేవ్ అది. దాన్ని అచీవ్ చేసుకుంటూ దాటాలి. తర్వాత నేను సీరియల్స్కి వచ్చిన తర్వాత హీరోగా ట్రై చేసినప్పుడు హీరోగా నిలబెట్టడం అనేది చేస్తూ దగ్గర 42 సీరియల్స్కి నేను హీరోగా చేశాను. నేను ఆల్మోస్ట్ 42 సీరియల్స్ తర్వాత 42 సీరియల్స్ తర్వాత నాకే అనిపించింది కొంచెం మొనాటనీ వస్తుంది, కొంచెం ఏదన్నా ఇంకా కొత్తగా ఏదన్నా చేద్దామా అనేది ఒక తపన నాది ఉండేది. అప్పుడు నాకు మల్లేశ్వరి ఫస్ట్ సీరియల్, రసూల్ గారు డైరెక్టర్ అండ్ రాఘవ్ గారు మా టీవీ హెడ్, ఆయన కూడా అడ్వైస్ చేసి, అడ్వైస్ అంటే యాక్సెప్ట్ చేసి రసూల్ గారు అడ్వైస్ చేస్తే నేను ఫస్ట్ టైం మల్లేశ్వరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాదర్ రోల్, అంటే మనసు మమత చేశాను. నేను మనసు మమతలో చేశాను, బట్ హీరో ఫాదర్ అవుతా ఉంటాడు, హీరో ఫాదర్ అవుతాడు. కానీ దీంట్లో ఏంటంటే డైరెక్ట్ ఇది అప్పుడు మీసం తీసేసి టిపికల్ లుక్ మల్లేశ్వర్లో చాలా బాగా వెళ్ళిందండి. నైస్ జర్నీ అది. నేను అక్కడ కూడా నాకు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. హీరోకి తర్వాత ఫాదర్ రోల్లోకి వచ్చాక నాకు అందరూ అన్నారు ఏంటంటే, కొంతమంది అన్నది ఏంటంటే అప్పుడే ఫాదర్కి వచ్చేసేవేంటి అని, కొంతమంది బల్లే డెసిషన్ తీసుకున్నాను, కొంతమంది మిక్స్డ్ ఉండేది అంతా. బట్ ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే ఫాదర్ రోల్గా కూడా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ అండి, మీ పేరెంట్స్ ఎంత సపోర్టివ్ ఉండేవారు మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు? యాక్చువల్గా డాడీ అండి ఎక్కువ. డాడీ ఏంటంటే ఆయన నాటకాలు అవి చేసావు చిన్నప్పటి నుంచి. ఆయన హేతువాది, కమ్యూనిస్ట్, తర్వాత వెరీ నాలెడ్జబుల్ గా, అన్నిటిలో చాలా యాక్టివ్గా ఉంటారు. తీసుకుంటారా మీరు సజెషన్స్ నాన్నగారి నుంచి? నేను అంటే నాన్నగారి సజెషన్స్ కన్నా నాన్నగారిని చూస్తే అర్థమైపోతుంది. ఇంకా అలవాట్ల నుంచి వచ్చింది ఇది, అలవాట్ల నుంచి వచ్చిందే నేను ఇలా ట్రావెల్ అవ్వడానికి. సో డాడీ ఆల్వేస్ గుడ్ అండి. ఆయన నంది అవార్డు కూడా గెలుచుకున్నారు ఆయన నాటకం గోగ్రహం. సో లాస్ట్ ఇయర్ ఆయన దూరం అయిపోయారు. సో ఆల్వేస్ ఉంటుందండి ఆయన ఎప్పుడు కూడా ఏది ఇది చేయొద్దు అది చెయ్యి అని ఎప్పుడు అనేవారు. ఏది ఇష్టం ఉంటే అది చేయాలి, ఎవరన్నా అంతే. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏది నచ్చితే అది చేయాలి, కానీ లోతులు తెలుసుకోవాలి. దానివల్ల మనం ఎంత దూరం వెళ్ళగలుగుతాం, ఎంత అచీవ్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. అంటే ఎడ్యుకేషన్ కన్నా గొప్పదేం లేదులే, ఇవన్నీ గొప్ప అనట్లేదు. మీ పర్స్పెక్టివ్ లో దట్ ఈస్ రైట్. yes. అమ్మగారు ఎంత సపోర్టివ్గా ఉండేవారు? అమ్మగారు అంటే చాలా అర్థం చేసుకుంటారండి. అంటే హెల్త్ విషయాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. చాలా ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆవిడే చూసుకునేవారు ప్రతి దాంట్లో. మదర్ ఫాదర్ ఈజ్ నాట్ డిఫరెంట్, ఆల్వేస్ సపోర్టింగ్ సో గుడ్ ఇప్పటికీ. ఓకే, సో మీ వైఫ్ లైక్ మీరు చైల్డ్హుడ్ పర్సన్నే మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఆ స్టోరీ ఏంటి? స్టోరీ ఏముందండి, మా మరదలే. సో నాకు మా నాన్నమ్మ గారు ఉండేవారు, పార్వతమ్మ. ఇప్పుడు మా నాన్నగారి చెల్లెలు కూతురు ఆవిడ. నేను చేసుకున్న శిరీష లో. అప్పుడు మాకేంటంటే మా నాన్నమ్మ ప్రతిసారి ఏంటంటే, అరే నీ కాబోయే వైఫ్ రా, ఇది రా, అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నాకు ఇది తెలిసేది కాదు, బట్ షీ సో క్యూట్, చాలా హోమ్లీగా ఉంటారు, చాలా ట్రెడిషన్గా. అదొక వైబ్ ఉండేది. అంటే తను మా ఊరు రావడం, దసరా హాలిడేస్కి, పండుగలకి, అన్నిటికీ వచ్చేది. అలా వీ కనెక్టెడ్ ఈచ్ అదర్. ఆల్మోస్ట్ తెలియని తనంలోనే కలిసాము, అంటే పరిచయాలు అనుకోవడం అంతా. తర్వాత నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో, నేను ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఐఎమ్ ట్రయింగ్ కదా, సో షీ ఈజ్ వెయిటింగ్. ఫైనల్గా నా అమ్మాయిల్ని ఆవిడ అక్కడ తమ్ముళ్ళు మార్చుకుని వచ్చేసింది. అక్కడి నుంచి కాల్ చేసింది నాకు, అరే తమ్ముళ్ళు అయిపోయినాయి, నీకు శిరీషతో పెళ్ళి ఫిక్స్, ఇంకా నువ్వు ఎప్పుడనేది చెప్తే ఆ రోజు చేసేద్దాం. ఏంటమ్మా. ఎంత సపోర్టివ్గా ఉంటారు సార్ మీ వైఫ్? చాలా అండి, చాలా సపోర్ట్. తను జస్ట్ లైక్ మై మదర్ లాంటి ఇంటెన్షన్స్. ఎప్పుడు హెల్త్, దీంట్లో కామ్,
అంటే ఇండస్ట్రీలో అంటే ఎలా అంటే ఇండస్ట్రీకి తనకి సంబంధం లేదు. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. ఐ హ్యావ్ వన్ డాటర్ నితీష. తను మన నీట్ రాసింది, తర్వాత MBBSకి వెళ్తుంది. వాళ్ళ మదర్ సపోర్ట్ ఎక్కువ. మదరే దగ్గరుండి చదివించడం అంతా ఎవ్రీథింగ్. వాళ్ళకి ఎప్పుడు ఇలా మీరు చేస్తున్నారు కదా యాక్టింగ్, అలా ఏం లేకుండేనా? చేయాలనా? షీఈ్ వెరీ యాక్టివ్ నితీష, మా పాప. బట్ తనకేంటంటే నేను అదే చెప్తున్నాను, మనిషి ఎప్పుడు లోతుగా చూసి ప్రయాణం అనేది మొదలు పెడితే బాగుంటుందని. ఇది చేయకూడదని నేను ఎప్పుడు అన్నాను, కానీ ఇది నీకు సరిపోతుందా? యు ఆర్ వెరీ క్యాపబుల్ ఇన్ ఎడ్యుకేషన్ కదా, దాన్ని ఎందుకు వదులుకొని దీంట్లోకి అని అంట. కానీ టచ్ చేయమంట, సరదా చేయి, రీల్స్ చేస్తూ ఉంటుంది, పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది, మంచి సింగర్, మంచి డాన్సర్, అన్నీ ఉన్నాయి. షీఈ్ వెరీ డామ్ గుడ్. ఓ నైస్ నైస్. సో కమింగ్ టు యువర్ ఫస్ట్ సాలరీ అండ్ స్ట్రగుల్స్ ఏంటి సార్ మీ లైఫ్లో? ఫస్ట్ సాలరీయా? అప్పుడంతా ఒకసారి మనం వెనక్కి వెళ్దాము, వెనక్కి వెళ్ళి మీ సాలరీ గురించి, మీ స్ట్రగుల్స్ గురించి చెప్పండి. స్ట్రగుల్స్ అంటే నిజంగా చెప్తున్నాను, ఫైనాన్షియల్ వెరీ పూర్ దీంట్లో నుంచి వచ్చాము మేము. అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఏమీ లేదు మా దగ్గర. డాడీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు. అంటే ఏముంటుంది ఇప్పుడు, లైఫ్ షుడ్ బి స్టార్ట్ విత్ జీరో ఈజ్ వెరీ హ్యాపీ నేను చెప్తాను. అది కాకుండా లైఫ్ స్టార్ట్ విత్ మైనస్ సో అండ్ సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మైనస్ నుంచి ప్లస్, జీరో రావాలి, ప్లస్, ఇదంతే ఇది. సో జీరో అనేది ఎప్పుడు చేసేసుకుంటేనే బెటర్. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనం జీరోని స్టార్ట్ చేస్తే ప్రతి వన్ కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. సో నేను ఎంత ఎక్కువ చదువుకోలేదు, ఏ వర్క్ వస్తుంది 45 రూపీస్ అంటే నా ఫస్ట్, నిజంగా ఆనెస్ట్గా ఫస్ట్ అయితే నా 45 రూపీస్. మా కెమెరా అసిస్టెంట్ వెంకట్ ఆయన పేరు, నాకు ఇప్పటికీ గుర్తు. ఆనంద్ సినీ సర్వీస్లో అదే నా ఫస్ట్ ఇన్కమ్ అండి. మీది సీరియల్ చేసినప్పుడు సాలరీ వస్తుంది కదా, ఆ ఫస్ట్ సాలరీతో ఏం కొన్నారు? 45 రూపీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 కాదు, 2099 సంథింగ్. ఓకే, 1999. తర్వాత నేను మూవీస్ అంటే యాక్టింగ్ కోర్స్ చేసాము, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ రెమ్యునేషన్ చెప్పలేదు ఫస్ట్ సినిమాకి. జూనియర్ సినిమా అల్లరి నరేష్, రెమ్యునేషన్ చెప్పలేదు. అంటే అంత గ్రేట్ ఆపర్చునిటీ అది. ఇట్ ఈస్ అసలు రెమ్యునేషన్ డిస్కస్ చేయకూడదు అలాంటి క్యారెక్టర్స్కి, అలా ఉండాలి అంటున్నాను. అంటే అంత గ్రేట్ ఆపర్చునిటీని ఇవ్వడం, మనం ఎవరో ఏంటో తెలియకుండా మన టాలెంట్ని చూసి వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అంటే బికాస్ ఆఫ్ అల్లరి నరేష్ గారు ఆ క్యారెక్టర్ కూడా వచ్చింది. ఏది జూనియర్స్లో రికమెండ్ చేశారు. అంటే అతను చూశాడు కదా చేయగలుగుతాడు అనేది చూశారు కాబట్టి అలా. ఆ తర్వాత నుంచి నేను ఏదో కొంచెం 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 అలా తీసుకుంటూ, నా ఫస్ట్ సినిమా జూనియర్స్, తర్వాత ఒకరికొకరు వి వెంట్ టు యూరప్ షూటింగ్. 13 ఫిల్మ్స్ ఒకరికొకరు చేశాను, దమ్ చేశాను, దమ్ జగపతి బాబు గారితో నలుగురు, గ్రేటెస్ట్. యా, ఆయనతో నలుగురు ఫ్రెండ్స్తో, చైతన్య కృష్ణ గారు కూడా చేశారు దాంట్లో. అలాగే అది రేడాన్ ఫిల్మ్స్ ప్రొడ్యూసింగ్ అన్నమాట. జూనియర్స్, దమ్, ఒకరికొకరు, అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది, విద్యార్థి, నో, లీలామాల్ సెంటర్, ఆరుగురు పతివ్రతలు, తర్వాత జీనియస్, 1, 2, 3 ఫ్రమ్ అమలాపురం ఒక సినిమా చేసాం, అందులో వన్ ఆఫ్ ది హీరో. అన్ని గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నైస్, బాగుంటుంది. అంటే చేసినంతసేపు చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంటుంది. నేను దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో తెలియదు, కానీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సీరియల్స్ ఆల్సో. ఎక్కువగా ఫిలిమ్స్ కంటే సీరియల్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తుపడతారు కదా ఆడియన్స్. బాగా గుర్తుపడతారండి. అంటే సినిమా కంటే కాదు, నేను సినిమాలో మనం ఎంత అచీవ్ చేసాం తెలియదు కదా, ఇప్పుడు ఎంత దూరం వెళ్ళి ఉంటామో తెలియదు. బట్ సీరియల్స్ లో అయితే నాకు బాగా ఇప్పుడు నోటెడ్ అయిపోయాం. నేను ఈవెన్ కార్లో వెళ్తున్నా, నేను షాక్ అవుతుంటాను. కార్లో వెళ్తే ఇలా డ్రైవ్ చేస్తుంటే ఈ పక్క నుంచి కూడా వెళ్ళి గుర్తుపడేస్తుంటారు. అంటే ప్రొఫైల్లో నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఆడియన్స్ రియాక్షన్స్ కానీ, వాళ్ళు పెట్టే మెసేజ్లు వెరీ ప్లెజెంట్. అనిల్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఉండండి, మరి మీరు చెప్పట్లేదు. 45 రూపీస్ మూవీస్ అయితే నేను డిపెండ్స్ ఆన్ మూవీస్. ఫస్ట్ సినిమా అయితే నేను వాళ్ళు ఇచ్చింది తీసుకున్నాను తప్ప ఎప్పుడు అడగలేదు. తర్వాత దానికి వస్తే పాయింట్, ఫస్ట్ సీరియల్ నాకు 1500 పద్మవ్యూహం 2005 పర్ డే. ఓకే, పర్ డే 1500. అది కూడా నేను నన్ను అడగలేదు, సారే రాసి ఇచ్చేసారు అనమాట. ఓకే ఫైన్.
ఇట్స్ గోయింగ్ గుడ్. తర్వాత నౌ ఇట్స్ గోయింగ్ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఫైన్ అండ్ కంఫర్ట్ గానే ఉంది. ఐఎమ్ డూయింగ్ నౌ రుణానుబంధం న్యూ సీరియల్ ఇన్ నిండు జీ తెలుగు, అలాగే స్టార్ మాలో నిండు మనసులు. నాకు ఎప్పుడు నా 4 పిల్లర్స్ జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ, జెమిని. ఈ 4 నా ఫ్యామిలీలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఎవ్రీ బెస్ట్. 4 పిల్లర్స్ అంటే ఏది బెస్ట్ చెప్తారు మీరు? ఇప్పుడు పిల్లర్స్ గా వదిలేయండి. ఈటీవీయా, జీ టీవీయా, మా టీవీయా, జెమిని టీవీయా అంటే ఏది ఫస్ట్ గా చూస్ నేను వాళ్ళని పిల్లర్స్ అంటే మై పిల్లర్స్ అన్నప్పుడు దాన్ని ఇంకా ఏది గొప్పదని చెప్పడం. అన్ని గొప్పవే. ఇంకా ఎంత మంది బతుకుతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ నిజంగా వాళ్ళ గ్రేట్. వీఆర్ లక్కీ. ఏది తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న గొప్ప అదృష్టం అంటే ఇన్ని ఛానల్స్ ఇంతమందికి ఉపాధి కల్పించి రన్ చేయడం అంటే రియల్లీ అప్రిషియేటింగ్. అంతే. ట్రూ. నిజంగా. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటుంది సార్ మీకు? నేను హాయ్ బాయ్ వరకే ఉంటానండి. అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటాను కదా. సో హాయ్ బాయ్ హౌ ఆర్ యు అవునా అంటే నాకు ఎక్కువ నాలెడ్జ్కి సంబంధించిన ఎవరైనా మాట్లాడితే తిందాం అనుకుంటా. అంతేగాని పప్పులో ఉప్పు ఎంత వేసారు, ఈ కర్రీ ఎలా వండుతారు, వీటి మీద ఎక్కువ ఉండదు. కానీ ఐ లైక్ టు నో వాట్ అంటే మేకింగ్ కానీ కొత్త కెమెరాస్, టెక్నాలజీ వీటి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఓకే. నార్మల్గా ఇప్పుడు సీరియల్స్లో అవుట్ఫిట్స్, కాస్ట్యూమ్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారా లేదా వాళ్ళే ఏమైనా మీకు చెప్తారా? ఫస్ట్లో వాళ్ళే సెలెక్ట్ చేస్తారండి. వాళ్ళే డిజైన్ చేస్తారు. ఇప్పుడు రుణానుబంధంలో ఒక నెగిటివ్ క్యారెక్టర్, దానికి లుక్ టెస్ట్కి ఒక రోజు వెళ్తాం మనం. ఇలాగే స్టూడియోకి వెళ్ళి ఇది కాదు ఇలాగా 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 అందరి దగ్గర అప్రూవల్ అవ్వాలి. అది అక్కడి నుంచి ఆ ప్యాటర్న్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇట్స్ ఈజీ కాన్సెప్ట్ అయిపోయిందండి. నేను చెప్తున్నాను కానీ ఇంతకుముందు సినిమాలు చేసే విధానం వేరు, ఇప్పుడు సీరియల్ చేసే విధానం చాలా అలా మినిట్స్లో వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది. సో నిండు మనసులు సీరియల్ గురించి ఏం చెప్తారు? ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఆన్ గోయింగ్ కదా మా టీవీలో, అండ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మా టీవీ, జీ టీవీ? చెప్పండి, మాకు కూడా టిప్స్ ఇవ్వండి, మా ఆడియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. టీవీస్ అని కాదు, క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్. కొంచెం 2 నెగిటివ్ క్యారెక్టర్స్ నేను చేసేది. మా టీవీలో ఏంటంటే క్లాసిక్గా ఉంటుంది, కొంచెం కామెడీ టచ్ ఉంటుంది. అలాగే ఒక టిపికల్ కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ అది మా టీవీలో. కొంచెం వెటకారంగా చేస్తారు కదా నిండు మనసులు. దాంట్లో అంటే ఏమైందంటే అది ఇప్పుడు ఓవర్ సీరియస్నెస్, ఓవర్ విలనిజం, ఓవర్ ఇది కన్నా ఒక కూల్ కైండ్ ఆఫ్ దీంట్లో ఎలా ఉంటుంది, ఒక రిచ్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఎలా కూల్గా దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని పక్క జరిపేసి మనకు సంబంధం లేదని తీసే ఇలా అర్జెంట్గా ఇక్కడి నుంచి పంపించేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూల్గా వెళ్తూ ఉంటారు క్యారెక్టర్ అది. సో అది సింపుల్గా ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ అని ఎవ్రీథింగ్ సింపుల్గానే వెళ్తుంది, హడావిడి ఉండదు ఎక్కువ. వెన్ నేను రుణానుబంధం వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ టూ హార్ష్. అంటే వాడు అంత క్లాసిక్ కాదు, వాడు రఫ్ కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి వచ్చినాడు కాబట్టి అది కనపడతా ఉండాలి కొంచెం. మరి డీసెంట్గా కాకుండా ఎక్స్ప్రెషన్స్లో కూడా కొంచెం హెవీ డోస్ని కొంచెం పెంచి చేయడం, అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇది రుణానుబంధం జూన్లో స్టార్ట్ అయింది కదా, సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్? విలన్గా ఏం రోల్ చేస్తున్నారు దాంట్లో? దాని పేరు, నా క్యారెక్టర్ పేరు నిరంజన్ అండి. యాక్చువల్గా ఏదైతే ఒక ఫ్యామిలీ ఉంటుందో ఆ ఫ్యామిలీలోకి నేను ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి కోట్ల ఆస్తి ఉంది, వీడికి ఆశాపరుడు డబ్బుకి. సో వీడు ఏం చేస్తాడంటే ఏవైతే వాళ్ళ ఆల్రెడీ నా వైఫ్ ఉందో, ఇప్పుడు ప్రజెంట్ వైఫ్, వాడికి అమ్మాయికి ఉండే ఒక బాయ్ ఫ్రెండ్ వీడు చంపేసి పక్కకి తీసేసి వీడు చేతులు దులిపేసుకుని నాకు సంబంధం లేనటువంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో అమ్మాయికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఆ అమ్మాయి ఒక పాపని వదిలేయడం, ఆ పాప ఇప్పుడు హీరోయిన్. సింపుల్ చెప్తున్నా, రుణానుబంధం అంటే ఏంటంటే కూతురు కోడలుగా రావడం. ఇట్స్ వెరీ డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంటుంది. అంటే అంటే కూతురు కోడలుగా రావడం అనే కాన్సెప్టే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు వరకు అది ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి స్టోరీ లైన్, డిఫరెంట్ స్టోరీ. బట్ దట్ ఈస్ మెయిన్. ఇది దాంట్లో ఎమోషన్స్ మారిపోతాయి కదా, దాంట్లో ఎమోషన్స్ చాలా బాగుంటాయి. అంటే మనం కొత్తగా చూడాలనుకుంటాం కదా ఆడియన్స్కి. సింపుల్ అండి, మనం లైఫ్ అంటేనే ఎమోషన్స్ అంతే. రైట్? సో వన్ ఆఫ్ ద గుడ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ స్టోరీ
రుణానుబంధం. సో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు జీ టీవీ అండ్ మా టీవీ? నేను ఒక 5 సీరియల్లో చేయడానికి రెడీ అండి, డేట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఫస్ట్ వీక్ 3rd వీక్ ఏమో రుణానుబంధం ఉంటుంది, సెకండ్ వీక్ 4th వీక్ ఏమో స్టార్ మాది నిండు మనసులు ఉంటుంది. సో ఈ హోల్ మంత్ ఉండదు, వాళ్ళొక 10 days వీళ్ళు ఒక 8 days అలా చేసినా మనకి ఒక 10 daysలో నేను షోస్, ఇంకొక గెస్ట్ అపీరియన్స్, లేకపోతే ఇంకొకటి అలా చేసుకొని దాన్ని అలా ఫిల్ చేస్తే వెళ్తారు. కొన్ని సీరియల్స్ అడుగుతారండి 2-3 days కూడా ఉంటాయి కదా అలా. మొత్తానికి అసలు ఖాళీ ఉండకూడదండి, ఎందుకు ఉండాలి, దేనికి ఖాళీ, వెళ్ళిపోయి ఖాళీగా ఉంటుంది. లేదు కొంచెం టైం పెట్టుకుంటారు కదా, మరి ఫ్యామిలీతో మీకు సరిపోతుందా టైం స్పెండ్ చేయడం? టైం దొరుకుతుంది, కానీ ఏంటంటే ఆ టైం ఏ టైం అనేది తెలియదు మనకి. ఇప్పుడు నేను ఒక షెడ్యూల్ ఈ టైంకి అయిపోతుంది అంటే నెక్స్ట్ డే ఖాళీ ఉంటాం కదా, అది ఏంటనేది తెలియదు. సో అలా ప్లాన్ చేయలేం. మోస్ట్లీ 1-2 days అయితే నాకు ఈ గ్యాప్స్ దొరుకుతాయి. మిగతా టైంలో డబ్బింగ్ వెళ్ళిపోతా. డబ్బింగ్ కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. సో మీ టఫెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? టఫెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు ఫ్యూచర్, వాట్ ఈజ్ ఫ్యూచర్, ఎలా వెళ్తుంది అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఓవర్ థింక్ చేస్తారా సార్ మీరు కూడా? ఆర్ యూ ఓవర్ థింకర్? అంటే బాగా ఆలోచించడం. ఇప్పుడు మీరు టఫెస్ట్ అంటే మీరు ఏమవుతుంది అనుకుంటూ అంటున్నారు కదా. అంటే బేసిక్గా మన ఇండస్ట్రీయే ఎక్స్పెరిమెంటల్ ఇండస్ట్రీ అండి, దీనికి దేర్ ఈజ్ నో రూల్స్. అంటే ఈ సీరియల్ రేపు అయిపోతుందని ఈ రోజు కూడా మనకు తెలుసో తెలియదు, అలా ఉంటుంది. వీ కాంట్ జడ్జ్. ఇప్పుడు లైఫ్ని ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్లో కాదు, అది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అని. సో అందుకనే ఏంటంటే ప్రతిసారి దీని తర్వాత ఏంటి ఆపర్చునిటీస్ అయితే మంచిగా వస్తున్నాయి. ఎవ్రీ టైం నేను ఒక సీరియల్ అయింది అంటే ఒక 4-5 ఫోన్ చేసి అడుగుతారు ఇలా అని. లేదు సార్ ఇలా ఇది చేస్తున్నాను, నాకు ఇన్నే డేట్స్ సెట్ అవుతాయి అలా చెప్పి చేసుకుంటూ వెళ్తాం. ప్రస్తుతానికి అయితే ఈస్ గోయింగ్ గుడ్, బట్ ఫ్యూచర్ ఏంటనేది కొంచెం డైలమాలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మొనాటినీ వచ్చేస్తుందేమో అనే చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే చేసి నేను టఫెస్ట్ మూమెంట్ అడిగాను మీ లైఫ్లో. అదే ఫ్యూచర్ వాట్ ఈస్ అంటే టఫెస్ట్ మూమెంట్లు ఇప్పుడు అన్నీ చెప్పేశాను. ఫ్యూచర్లో టఫెస్ట్గా ఉంటుంది అనేది ఇదే, ఏమవుతుంది అనేది ఒకటి ఉంటుంది అంతే. ఓకే. రీప్లేసింగ్ క్యారెక్టర్ ఎప్పుడైనా చేశారా? ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ ఆర్టిస్ట్ మీరు రీప్లేస్ అవ్వడం? చేశాను. అప్పుడు మీకు లైక్ ఏమి థాట్స్ రాలేదా, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్కి నేను చేయాలి అని చెప్పేసి? రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, రీప్లేస్ చేసినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్కి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎవరిదైనా సరే, ఎంత గొప్ప ఆర్టిస్ట్ వచ్చినా సరే, ఎంత వాళ్ళు చేసినా దాన్ని అసలు సెట్ కాలేదు, ఏంటి ఇలా పెట్టారు, ఆయన తీసుకురావచ్చు కదా, ఇలా మొదలు పెడతారు. బట్ ఇట్స్ టేక్ కూల్గా దాన్ని అలవాటు పడిపోతారు. ఓకే. నేను కస్తూరి అనే సీరియల్లో మౌనరాగం అనే సీరియల్, సో మెనీ సీరియల్స్ కదా గుర్తురావట్లేదు. మౌనరాగం అనే సీరియల్లో ప్రియాంక జైన్, తన మాటలు రావు మూవీది, శివ్ దాంట్లో హీరో, అది స్టార్ మాలో చేశారు. అప్పట్లో చాలా ఫేమస్, ఈవినింగ్ అవ్వగానే దానికోసం చూస్తూ ఉంటారు ఆ సీరియల్ కోసం. దాంట్లో మన హీరోయిన్ ఫాదర్ రోల్కి రీప్లేస్ అయింది, నేను చేశాను. ఓకే. అప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఎందుకంటే బిఫోర్ క్యారెక్టర్ ఏమో డిఫరెంట్ ఉండే, ఆ పర్సన్ ఆడియన్స్ కి అతుక్కుంది వేరు, ఇప్పుడు అనిల్ గారు ఆ క్యారెక్టర్ ని చేయాలి అని అంటే ఆ హోంవర్క్ ఏం చేశారు? లైక్ మీరు ఆ క్యారెక్టర్ కి ఫిట్ అవ్వాలి అని చెప్పేసి. హోంవర్క్ అంటే క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. నేనేం చేశానంటే, నా వాయిస్ బాగా అలవాటు ఆడియన్స్కి, సో నేను డబ్బింగ్ చెప్పలే దానికి. ఎవరైతే సాక్షి శివ గారికి చెప్పారో ఆ క్యారెక్టర్కి నేను ఏదైతే చేస్తాను, ఆయన సాక్షి శివ గారు చేస్తాను. ఆ క్యారెక్టర్కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఆయన చెప్పారు దానికి. సో సగం ఆయనకి అప్పచెప్పారు. మిగతా సగం ఏంటంటే గెటప్, కొంచెం రఫ్గా ఉంటాడు ఆయన, వెరీ వండర్ఫుల్ యాక్టర్ ఆయన. సో ఆయన క్యారెక్టర్ని నేను చేయడం అలా జరిగిందన్నమాట. నాకేం అర్థమైందంటే, మీరు ఒకటి డిఫికల్టీ వస్తే కొంచెం ఈజీ చేసుకోవడానికి you'll take all the help from పాయింట్స్ ఉంటాయి కదా, పాయింట్స్ తీసుకోవాలి మెయిన్. డిఫికల్ట్ థింగ్స్లో ఈజీ చేసుకునేది ఏంటంటే పాయింట్సే మెయిన్. అంటే ఇప్పుడు వాయిస్ అతనిదే పెడితే ఏంటంటే వాళ్ళు కొంచెం లిటిల్ ఓన్ అవుతారు. అలాగే నేను ఇంతకుముందు ఏం చేసి ఆగాను, ఆడియన్స్ మైండ్లో నేను ఏంటి
నేను ఏంటి అనే దగ్గర నుంచే స్లోగా రావాలి. అంటే ఆయన యాజిటీస్గా ఆ యాంగర్ని తీసుకొస్తే ఇబ్బంది అవుద్ది. కాకుండా సాఫ్ట్ నుంచి యాంగర్కి వెళ్దాము అని స్లోగా దాన్ని కొంచెం అంటే ఇమ్మీడియట్ అలా అనిపిస్తే బెటర్ కదా అనే ఉద్దేశం అంతే. సో కానీ రీప్లేస్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు ఆడియన్స్ అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయరు. చాలా మంది కమెంట్స్ పెడతా ఉంటారు బిఫోర్ ఎపో అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ అయిపోయి ఉంటారు ఆ క్యారెక్టర్. ఎంత టైం పట్టింది మరి మళ్ళీ మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి ఆ మౌన? కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. నాకు బేసిక్గా చెప్పిన నాకు ఎలా ఉంటుందంటే అంత హెవీ నెగిటివ్ని నేను ఇబ్బంది పడతా. అప్పట్లో పాజిటివ్ చేసేవాడిని కదా. లెట్స్ హ్యావ్ ర్యాపిడ్ ఫైర్ విత్ అనిల్ గారు. ర్యాపిడ్ ఫైర్ అంటే ఏంటండి? సూటిగా అడిగే క్వశ్చన్కి జస్ట్ 1 word ఆన్సర్స్, ర్యాపిడ్గా చెప్పడం, టక్క టక్క చెప్పడం. అంటే నన్ను ర్యాపిడ్ లేచి ఫైర్ చేస్తారేమో అనుకుంటా క్వశ్చన్లో. లేదు లేదు, కెమెరామ్యాన్ గా ఉంటే బాగుండేదా, యాక్టర్ గా ఉన్నది బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? ఓకే. మొదటి ఆడిషన్ లో రిజెక్ట్ అయ్యారా, సెలెక్ట్ అయ్యారా? రిజెక్ట్ అయ్యాను అనుకుంటా. హీరోగా చేయాలన్న కోరిక ఇంకా ఉందా? లేదు లేదు. అంటే హీరో అంటే చాలా రకాలు ఉంటాయి. ఫాదర్ లో కూడా హీరోస్ ఉంటారు. అలాంటివి ఓకే. ఓకే. ఫిలిమ్స్ లో అయితే ఇప్పుడు లేదు మీకు హీరోగా చేయాలని? అదే అన్నాను నేను, ఏజ్ బట్టి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు హీరోనే, అవును, కానీ ఆయనకు ఉన్న ఏజ్ ని బట్టి చేస్తారు క్యారెక్టర్స్. అలాగా అంటున్నాను. ఓకే ఓకే, గాట్ ఇట్. సినిమా సెట్ వర్సెస్ సీరియల్ సెట్, ఏది కంఫర్ట్? సీరియల్ సెట్ కంఫర్ట్ అండి, ఎందుకంటే క్యూట్ గా చిన్నగా ఉంటుంది. జనాలు ఉండరు, ఎక్కువ జనాలు ఉండరు. అంటే మాకు లైటింగ్ కూడా పెద్ద. ఇప్పుడు RFCL షూటింగ్ చేయాలంటే అన్ని సినిమా సెట్లు అయ్యి చాలా టైం తీసుకున్నారు, లైటింగ్ అది. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు చిన్నది చేసుకున్నారు, ఈజీ టు హ్యాండిల్ లైట్స్. ఇప్పుడు మన చూడండి అంత సింపుల్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం మీ నిర్ణయమా, అవకాశమా? అవకాశం. ఒక్క డైలాగ్ 20 సార్లు చెప్పిన రోజు ఉందా? 20 సార్లు లేదు కానీ ఒక 3-4 సార్లు. 3-4 సార్లు. ఓకే. కమింగ్ టు డాన్స్ షోస్ కూడా చేశారు కదా, దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. డాన్స్ ఆడిషన్ కి వెళ్ళింది కాన్ఫిడెన్స్ తోనా, ఫ్రెండ్స్ ఫోర్స్ తోనా? యాక్చువల్గా అప్పుడు మేము ఏవైతే సెలబ్రిటీస్గా చేసామో, ఈటీవీలో స్టార్ వార్ అని వచ్చింది, ప్రభాకర్ గారు హ్యాండిల్ చేశారు. అది హ్యాండిల్ అంటే సెలబ్రిటీస్ని మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క పర్సనల్గా హౌ దే డాన్స్ అనేది చూపిద్దాం అనే కాన్సెప్ట్ కదా. అప్పుడు నేను హీరోగా చేస్తున్నాను పద్మవ్యూహంలో. సో అలా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత జరిగిన గ్రేట్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, గణేష్ మాస్టర్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారో కొరియోగ్రఫీ, ఆయన నాకు డాన్స్ నేర్పించింది. భాను మాస్టర్ ఏదైతే బాలకృష్ణ గారితో అనిల్ రావుపూడి గారి సినిమాలు చేస్తారో, అతను నాకు పర్సనల్గా కొరియోగ్రాఫర్ అన్నమాట. అప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్ల నేను చాలా డ్యాన్స్ షోస్లో పార్టిసిపేట్ చేశాను. రంగం విన్నర్ ట్రాఫీ ఎక్కడ ఉంది? యాక్చువల్గా అది ఏమైందంటే పెద్దది ఇంత ఉంది అది. అటు శ్రీవాణి నేను పట్టుకున్నాం. శ్రీవాణి ఓకే అయిపోయింది కదా వదిలేసింది, అది నేను అలా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసా. తిట్టుకుంటుంది శ్రీవాణి ఏమంటో తెలుసా, నాకు గుర్తుందండి ఆ కప్పు తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకున్నారు, అది కాదు అది ఒకటే ఉంది ఇంట్లో చీల్చి దాన్ని చేయలేం కదా, అప్పుడు పనిచేద్దాము మనం వాళ్ళతో మాట్లాడి మా టీవీ వాళ్ళతో ఇంకోటి చేయించి అది చేసి వాళ్ళు అప్పుడు ఆ ఇంట్లో పెట్టారు. అక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే. ఇప్పుడు శ్రీవాణి గారికి అయితే వచ్చేసి ఇద్దరికి ఇచ్చారు. డాన్స్ నేర్చుకోవడం కష్టమా, ఏడవడం కష్టమా? రెండు కష్టమే. ఏడవడం అంటే ఈ గ్లిజరిన్ వాడేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఓకే. రియల్గా యాడ్ అవడం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది సీరియల్లో, కానీ కొంతమంది ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, రియల్గా వస్తాయి. 1 more అడిగితేనే ఇబ్బంది పడతారు. నాకు చాలా ఎమోషన్ అంటే చాలా ఇష్టం, రెండు ఇష్టం నాకు. డాన్స్ అది ఎక్సైట్మెంట్లా ఉంటుంది, యాడ్ అవ్వడం ఎమోషన్ సంబంధించింది, రెండు బాగుంటుంది. కష్టం గురించి మాట్లాడితే రెండు కష్టమే. ఓకే. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు? ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్తే మిగతాడు కొడతాను నన్ను. కానీ నాకు ఒక్కరి నేమ్ కావాలి. సో మెనీ పీపుల్. ఐ హ్యావ్ కౌశిక్, కళ్యాణ్, సమీర్, చాలా మంది ఉన్నారు. ఒక కొత్త నటుడికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓవర్గా పేషెన్స్ ఉండాలి, అంటే దేన్ని ఆశించి చేయొద్దు. వాళ్ళు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటూ ఏది ఆశించకుండా ఆ క్యారెక్టర్ మీద ఉంటూ చేస్తే రిజల్ట్ 100% ఐఎమ్
షూర్, అద్భుతంగా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు? 10 ఏళ్ళు కాదు, ఒక 20 ఏళ్ళ వరకు ఇలాగే ఉండాలి. ఇచ్చి పడేసినారు సార్. ఓకే, టీవీలో నెగటివ్ రోల్, రియల్ లైఫ్ లో పాజిటివ్ పర్సన్, అవునా? అవును, అంతే అన్నాను కదా, కరెక్టే చెప్పాను నేను. కరెక్టే. యా. ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోయి ఆ అని ఆపారా? నేను ఆపను. ఏం చేస్తానంటే, ఇప్పుడు సపోజ్ మన ఇద్దరి మధ్య ఇలా కాన్వర్జేషన్ జరుగుతుంది కదా, ప్రాంప్టర్ ఏదో చెప్తాడు, ఏం మాట్లాడుతావు నువ్వు, ఎలా మాట్లాడతావు అనగానే అది వినపడుతుంది. తర్వాత ఇంకోటి ఏదో చెప్తాడు, వినపడలేదు అనుకో, ఏంటంటావు అంటే ఈ డైలాగ్ ఏంటో తెలియదు, వెళ్ళిపోతుంది. అక్కడ డైరెక్ట్ కూడా చెప్పేళ్ళు అనుకుంటాడు ఆయన. ఒక్క కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? ఒక్కటి ఒక కాంట్రవర్షియల్, అప్పటి నుంచి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వెళ్తుంది ఇంటర్వ్యూ, ఒకే ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, అందరి ఆడియన్స్ కి కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఎన్నన్నా అడగొచ్చు, దానికి ఆన్సర్స్ ఇంపార్టెంట్ కదా. కానీ నాకు సేఫ్ ఆన్సర్స్ వద్దు, మా ఆడియన్స్ కి సేఫ్ ఆన్సర్స్ వద్దు. దాంట్లో సేఫ్ ఏం ఉండదు. ఓకే ఓకే, అయితే మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు మీరు జీటీవీ, ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీలో కానీ జీటీవీలో కానీ చూస్తే ఎక్కువగా మనకి కన్నడ యాక్టర్సే కనిపిస్తున్నారు. ఏమై ఉండొచ్చు రీజన్? అన్ని ఛానల్స్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రతి ఛానల్స్ లో ఉన్నారు కదా. ఓకే, ఐ కమ్ ఇన్ దట్ వే. అన్ని ఛానల్స్ లో ఎక్కువగా మెయిన్ రోల్స్ కి అయితే, విలన్ రోల్స్ కి, మెయిన్ రోల్స్ కి ఎక్కడ చూసినా కన్నడ యాక్టర్సే కనిపిస్తున్నారు. వై నాట్ తెలుగు యాక్టర్స్? అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? మీ మాటలో అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు కూడా తెలుస్తుంది కదా, మీరు చేస్తున్న సీరియల్స్ లో ఇంటర్వ్యూ చేశారు కదా మా వాళ్ళని, ఏం చెప్పారు? ఏం చెప్పారు అంటే, మీరు 2 lines లో మీ వాళ్ళు ఎలా చెప్పారు అనేది అంటారు కదా. అంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువ పేషెన్స్, ఓకే, మన తెలుగు వాళ్ళకి ఎక్కువ పేషెన్స్ ఉండదు, చెప్పిన మాట సరిగ్గా వినకపోవడం వల్ల. ఇప్పుడు కన్నడ వాళ్ళకంటే ఒక బడ్జెట్ చెప్పేసి ఒకటి చెప్పేసి వాళ్ళ షూట్ చేసేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇప్పుడు అనిల్ గారి నుంచి నాకు ఆన్సర్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో సీరియల్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కన్నడ వచ్చి తీసుకెళ్తున్నారు ఆర్టిస్టులని. అమెరికా వాళ్ళు సీరియల్స్ చేస్తారు, వెరీ బిగ్ హిట్ సీరియల్స్, వాళ్ళందరూ వచ్చి కన్నడ వాళ్ళని తీసుకెళ్తున్నారా? లేదు. మరి ఎందుకు తెలుగు వాళ్ళకి ఆ తపన? నేను అదే అడుగుతున్నా కదా. ఏమన్నానంటే, ఇదేమైందంటే పాన్ ఇండియా అయిపోయింది. సో ఇప్పుడు జియో హాట్ నేను ఐ డోంట్ వాంట్ పర్టికులర్లీ నేమ్ ఇట్ ఆల్ యాప్స్ అండ్ ఆల్, ఇట్స్ ఆల్ బిజినెస్. Zee5, Jio Hotstar నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఉన్న ఛానల్స్ అన్ని ఏం చేయాలి, ఎవరిని పెట్టుకున్నాం ఏంటనేది పక్కన పెడితే వాళ్ళకి డబ్బులు రావాలి. ఫస్ట్ డబ్బులు వచ్చి దాన్ని లైనప్ చేసి దాన్ని చేస్తే మనకి ఏదైనా చెప్పగలుగుతారు. మన ప్రొడ్యూసర్స్కి ఓ 10,000 ఇంక్రీజ్ చేయండి అంటే చేయగలుగుతారు. వాళ్ళ ఉద్దేశం చెప్తా ఫస్ట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దీన్ని పాన్ ఇండియా తీసుకెళ్తే కన్నడ వాళ్ళని ఒక 4, తమిళ వాళ్ళని ఒక 4, తెలుగు వాళ్ళని ఒక 4 ఇలా పుష్ చేసి ఒక సీరియల్ చేస్తే ఏమవుద్దంటే, అది కన్నడ వాళ్ళు చూస్తారు, తెలుగు వాళ్ళు చూస్తారు, తమిళ వాళ్ళు చూస్తారు, మలయాళం చూస్తారు, ఇలా అలా వాళ్ళ పర్సెప్షన్. ఓకే, ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ప్లాట్ఫామ్ లేదు. ఏది, ఒక ఆల్బమ్ ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గర, కన్నడ వాళ్ళ దగ్గర 200-300 హీరోయిన్స్ ఫొటోస్ ఉంటున్నాయి. 200-300 హీరోయిన్ ఫొటోస్, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ హీరోయిన్స్, హీరో ఫొటోస్ ఉంటున్నాయి. మన దగ్గర ఏది ప్లాట్ఫామ్, మనది ఏది? ఒకసారి నేను ఏ నెంబర్ చేస్తే మీకు హీరోయిన్స్ దొరుకుతారు చెప్పండి? సో ఆపర్చునిటీకి ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి. అంటే ఈ ప్లాట్ఫామ్లో అందరూ దొరుకుతారు, ఇంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఇంతమంది సెలబ్రిటీ కాస్టింగ్ చూసేవాళ్ళు ఉన్నారు అనే ఒక ప్లాట్ఫామ్ తయారవ్వాలి. 2, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పాను నేను, ఇప్పుడు మాకున్న ప్రాబ్లమ్స్ చెప్పాను. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల మేమేం ఫేస్ అవుతున్నాం అంటే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళలో ఎంతమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు అని ఏమన్నా రివ్యూ ఉంది అసలు? తెలంగాణ వాళ్ళు సపోజ్ తెలంగాణలో 1,00,000 మంది నా ఇండస్ట్రీ వాళ్ళు, మా ఇండస్ట్రీ తీసుకుని తెలంగాణలో పనిచేసే వాళ్ళు ఈ టీవీ ఇండస్ట్రీలో ఒక 10,000 మంది అనుకుందాం. 10,000 మందికి రోజు పని ఉంటుందా, లేకపోతే అప్పుడప్పుడు ఉంటుందా, అసలు లేదా అని చేసే ఒక రివ్యూ లేదు ఇక్కడ. అందరూ ఏమనుకుంటున్నారంటే, అందరు పనులు చేసుకుంటున్నారు అనుకున్నారు. కాదు, చాలామంది ఖాళీగా ఉంటున్నారు. బికాజ్ ఏంటంటే, ఇంత ప్లేస్ని వాళ్ళు వచ్చి ఇంత ప్లేస్ తీసుకెళ్ళిపోతే ఇంతే ఉంటుంది మనకి. ఇంకా ఇంతలో ఎంతమంది కొట్టుకుంటాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, దీనికి వచ్చే రెవెన్యూ, తెలంగాణలో ఒక ప్రొడ్యూసరు ఇచ్చే డబ్బులన్నీ తీసుకెళ్ళి కన్నడలో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళకి
ఇక్కడ టీడీఎస్ ఏమో ఇక్కడిది వెళ్తుంది, మీకు అర్థమవుతుంది పాయింట్. టీడీఎస్ ఇక్కడ వెళ్తుంది, కట్టే పాన్ కార్డ్ అక్కడిది. వాళ్ళందరూ బాగుంటున్నారు, వాళ్ళందరూ డాక్టర్స్ అవుతున్నారు, వాళ్ళందరూ లాయర్లు అయిపోతున్నారు, వాళ్ళంతా ఎవరు ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీస్. ఎవరైతే కెనడా నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుని తీసుకెళ్తారు, ఆ డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఏమి ఉండదు. రేపు పొద్దున్న తెలంగాణలో బాగా చదువుకునే వాళ్ళు ఎవ్వరూ తక్కువైపోతారు. ఎందుకు తక్కువైపోతారంటే మిగతా వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఎవరికి ఉండదు ఇంకా. సో ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మన వంతు ఉండాలి, అలాగే ఛానల్స్ వంతు ఉండాలి, అలా ప్రొడ్యూసర్ వంతు ఉండాలి. అందరూ కలుపుకుంటేనే డెవలప్ చేసుకోవాలి. ఎందుకు మన కారు ఎవడని ముట్టుకుంటేనే మనం ఊరుకోం. అలాంటిది మనం పార్క్ చేసిన కారు ఎవడని ముట్టుకుంటేనే మనం ఒప్పుకోం. అలాంటిది మన ఇండస్ట్రీని టచ్ చేస్తే ఒప్పుకుంటారా? లోపల నలుగుతున్నాం. వస్తుంది ఒక ఉద్యమం, జంజీ ఉద్యమం లాగా, ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం, ఇండస్ట్రీకి కూడా ఒక ఉద్యమం వస్తుంది. టైం పడుతుంది అంతే. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఇప్పుడు మేము డబ్బింగ్ సీరియల్ బ్యాన్ చేసినప్పుడు గట్టిగా చేశారు అందరూ, చాలా గట్టిగా. ఆల్ క్రాఫ్ట్స్ వచ్చినాయి, ఫెడరేషన్ వచ్చేసింది మొత్తం. ఎవ్వడు పని చేయలేదు. ఎందుకు చేయాలి? ఎందుకంటే మాకు రాంగ్ అది. మాకు మొన్న స్లాట్లో ఇన్ని మీరు వెళ్ళి డబ్బింగ్ సీరియల్స్ వేస్తే ఇంకా మేమందరం ఎందుకు బతకాలి? ఎలా బతుకుతాం? పోనీ ఆన్సర్ చెప్పాలి. నేనేమంటానంటే ఆపర్చునిటీస్ ఇవ్వండి. నేను హీరోయిన్ వరకు మీరు అన్నట్టు మిగతా వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళని పెట్టండి, దొరుకుతారు కదా అంటున్నాను. దొరకకుండా ఉండరు. ఎవరిని పెట్టినా చూస్తారండి. మన సీరియల్స్ ఏమి ఎవరు ఆడియన్స్ ఏమైనా లెటర్ రాశారా? లేదు. సో ఉద్యమం రావాలి. కానీ కన్నడ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ నుంచి బాగా బ్రతుకుతున్నారు యాక్చువల్లీ. వాళ్ళ రెమ్యునరేషన్స్ తీసుకొని నేను బతకొద్దు అనట్లేదు, బతకమంటున్నాను. కానీ ఒకరిని కూర్చోపెట్టేసి నువ్వు బతకనేది రాంగ్ అవుతుంది. వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా, వాళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, వాళ్ళు ఏమవుతారని ఆలోచించకుండా చేస్తారు చూడు, అది పోరాటం అవుతుంది. అంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మాకు సంబంధం లేదంటారు చూడు, అప్పుడు పోరాటం వస్తుంది. వాళ్ళు ఒక రగిలిపోతూ ఉంటారు. అరే వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళు ఎందుకు అలా ఎంటీగా అలా ఇచ్చేస్తాం, బోళంత మంది ఉన్నారు కదా అనేది ఒకటి ఉంటుంది. అలాంటి అంటే ఎలాగో ఇప్పుడు కన్నడ వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, తెలుగులో మన ఇండస్ట్రీలో చేసుకుంటున్నారు. అదే నేను చెప్పాను కదండి, తెలంగాణ డబ్బంతా తీసుకెళ్ళిపోతున్నారు. రేపు ఎవడన్నా ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఈ 10 years తర్వాత మీరేంటి అనుకుంటున్నారు అన్నారు చూసారా, 10 years తర్వాత నేనేంటనే భయం ఉందని మీకు చెప్పాను, నా ఫ్యూచర్ క్వశ్చన్. కానీ వాళ్ళకి ఆ భయం ఉండదు, వాళ్ళంతా సెటిల్ అయిపోతారు హ్యాపీగా. ఎందుకంటే బయట వాళ్ళందరూ వచ్చి తెలంగాణ డబ్బంతా తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఏం మిగిలింది? ఇప్పుడు టీడీఎస్ ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరికి కడతాడు? టీడీఎస్ ఆడ పాన్ కార్డ్గా కడతాడు. ఓకే, ఆడ ఎక్కడ చూపించుకుంటాడు? అక్కడ చూపించుకుంటాడు. వాడికి లోన్ ఎక్కడ వస్తుంది? అక్కడ వస్తుంది. ఇప్పుడు డబ్బులన్నీ ఇక్కడ సంపాదించుకుని ఆడికి వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోతే ఇక్కడోడు ఏమైపోవాలి? బికారీ అయిపోతారు. అంతే, ఏముండదు. కష్టం అండి అంతే. డెఫినెట్గా వస్తుంది. నేను కాక్రోచ్ ఉద్యమాన్ని చాలా బిలీవ్ చేస్తాను. గ్రేట్ ఎఫర్ట్. నేను అలాంటి ఉద్యమాలు రావాలి. ఎందుకంటే ప్లాట్ఫామ్స్ లేకే నేను నా లోపల ఏదో ఉంటుంది, నేను ఎవరిని అడగాలి అనేది ఏది ప్లాట్ఫామ్, నేను ఎవరికి చెప్పాలి? అయితే ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి, అవుతేనే అప్పుడు ఇలాంటి TV5 ప్లాట్ఫామ్స్ రావాలి. మీరు నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ అందరూ అడగరు కదా, మాకు ఎక్కడ దొరుకుతాయి? మీరు చాలా రీచ్ లో ఉంటారు ఆడియన్స్ కి. మీ ఛానల్స్ అని చాలా రీచ్ ఉంటుంది ఆడియన్స్ కి. సో వాళ్ళకి అర్థమవుతాయి కొంచెం, ఓకే ఇలా ఉంది ఇష్యూస్ అని, అది అంటున్నాను. కానీ మీరు మాకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇన్ని డేస్ మేము ఓకే తెలుగు వాళ్ళనే డిఫాల్ట్ ఉంది, వాళ్ళకి యాక్టింగ్ సరిగా చేయకపోవడం లేదా టైం లిమిట్ ఇవ్వడం ఎవడన్నంటే నేనైతే కొడతా. తెలుగు వాళ్ళు టైంకి రారు, తెలుగు వాళ్ళు సరిగ్గా ఎవడరు నువ్వు చెప్పడానికి? నువ్వేమన్నా రాసావా, రివ్యూ చేసావా? ఏముండదు. తెలుగు అసలు ఇండస్ట్రీ స్టార్ట్ అయిందే తెలుగు వాళ్ళ నుంచి. అదే ఛాన్స్ ఇస్తే ఎవరైనా చేస్తారు, ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళకి ఏం రాదు అని అంటే వాళ్ళు ఆ రివ్యూ చేశాడా పొద్దున్న కాఫీ తాగి ఆడ దగ్గర కూర్చొని అరే నువ్వు సరిగ్గా టైంకి రాగి? నథింగ్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ అగ్రిమెంట్స్ లో ఉంటది. అందరూ ప్రాపర్ గా రావాలి, రాకపోతే నీకు ఇది ప్రాబ్లం, అంతే. క్లియర్ అయిపోయింది. ఓకే, ఆడియన్స్ క్లియర్ అయిందా మీకు? ఇంకా మేము డబ్బింగ్ చెప్తున్నాం, డబ్బింగ్లు చెప్తున్నాం. మాకు ఇప్పుడు 2 అదృష్టాలు జరిగినాయి. కన్నడ వాళ్ళు రావడం అంటే డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ బిజీ అయిపోయారు. ఏదన్నా సరే ఒకటే అన్నా, చిచే నేను ఎవరు ఇప్పుడు మన రాజ్యాంగంలో రాస్తుంది కాబట్టి ఎవరు ఎక్కడైనా పని చేసుకో, తప్పే అంటాను నేను. కానీ ఏమైపోతారని ఆలోచించకపోతే తప్పు అవుతుంది. అది ఇంపార్టెంట్ అంటున్నా. మీకు అనిపిస్తుందా మొత్తం కన్నడ వాళ్ళే దోచేసుకుంటారు ఇంకొన్ని ఇయర్స్ లో అని చెప్పేసి? లైక్ మీ పర్స్పెక్టివ్ ఏంటి? కన్నడ వాళ్ళు నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, వాళ్ళని మనమే తీసుకొస్తున్నాం కదా మన ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కి, తెలుగు యంగ్స్టర్స్ కి అనిపిస్తుంది కదా ఎక్కడ చూసినా కన్నడ యాక్టర్స్ ఏ ఉన్నారు అని చెప్పేసి, ట్రై చేసే వాళ్ళకి అని చెప్పేసి తగ్గించేద్దాం.
తగ్గించేద్దామా? 100% ఫ్యూచర్లో అందరు తెలుగు వాళ్ళు పనిచేస్తారు, తెలుగు వాళ్ళు పని చేయాలి, అలాంటి ఉద్యమం రావాలి, అలాంటి దాంట్లో అందరూ నిలబడాలి, మీలాంటి ఛానల్స్ కూడా పక్కా నిలబడాలని కోరుకుంటున్నాను నేను కూడా. వెరీ బిగ్ సీరియస్ థింగ్ ఇది, ఫ్యూచర్లో చాలా గట్టిగా వెళ్తుంది. సో చూస్తున్న ఆడియన్స్ ఇక్కడ మనం చాలా స్మూత్ గా మాట్లాడాల్సిన సెన్సిటివ్ మ్యాటర్ కదా ఇది. ఇప్పుడు ఎవరు కన్నడంలో తప్పనట్లేదు, అలా ఎవరు ప్రొడ్యూసర్లు తప్పనట్లేదు, ఛానల్ తప్పనట్లేదు, కానీ ఏం తప్పు జరుగుతుందో తెలుసుకోమంటున్నాను. తెలుసుకునేది ఏంటంటే తెలుగు వాళ్ళందరూ అలా ఉండిపోతున్నారు, దీన్ని నమ్ముకుని ఉన్నారు. చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ దీని మీద ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను యాక్టింగ్ అప్ ఏం చేయను నేను. సో నేను దీని మీదే బేస్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను 100% నాకు ఒక ఆపర్చునిటీ రావాలి అంటే దాన్ని నేను మాట్లాడాలి, 100% టాపిక్ మాట్లాడాలి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్ని చేసుకొని వచ్చాక? లైక్ ఆల్ గుడ్ ఇన్ యువర్ లైఫ్, ఓకే నిలుస్తుంది అని అనిపిస్తుంది? అంటే నాకు చాలామంది ఇండస్ట్రీ అంటే ఓవర్ నైట్లో ఫేమ్ వచ్చేస్తుంది, లేకపోతే బిగ్ బాస్కి వెళ్తే ఫేమ్ వచ్చేస్తుంది, లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఫేమ్ వస్తుంది, కాకుండా ఒక డాక్టర్, ఒక లాయర్, లేకపోతే గ్రేట్ ఇంకా చాలా ఉన్నాయి, సైంటిస్ట్, ఇలా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ ట్రావెలింగ్ని మన ట్రావెలింగ్ కూడా అలా ఉండాలనుకుంటాను. ఇండస్ట్రీ ట్రావెలింగ్ నాట్ ఓవర్ నైట్ అవ్వద్దు, అది నిలబడదు. దాని ట్రావెలింగ్ని స్లోగా మన రెమ్యూనరేషన్స్ దగ్గర నుంచి అన్నీ స్లోగా తీసుకెళ్తేనే ఒక బ్యూటిఫుల్ పిల్లర్ కింద మనం తయారవుతాం అనేది నా ఫీలింగ్. ఓకే, సో మీరు ఇన్ని సీరియల్స్లో చేశారు కదా, హీరోగా, విలన్గా, అండ్ ఆల్ క్యారెక్టర్స్ ఐ వాంట్ టు డు మెనీ క్యారెక్టర్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో విచ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ ఇన్ని ఇయర్స్ లో? బెస్ట్ క్యారెక్టర్ ఏది మంచిగా అనిపించింది యాక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్ని లైక్ ఓన్ చేసుకోవడం? యా, బెస్ట్ క్యారెక్టర్ అంటే అమ్మాయి గారు అండి. బెస్ట్ అంటే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్ అమ్మాయి గారు. ఓకే, అంటే రోల్ ఐఎమ్ ఆస్కింగ్, రోల్ హీరో రోలా, ఫాదర్ రోలా, విలన్ రోల్ బాగా అనిపిస్తుందా మీకు చేయడానికి? నేను అంటుంది హీరోగా చేసినప్పుడు హీరో రోల్స్ బాగుంటాయి, ఫాదర్ చేసినప్పుడు ఫాదర్ రోల్స్ బాగుంటాయి. నాకు ఏంటంటే ఎక్కువ నేను పాజిటివ్ చేశాను, సో నెగిటివ్ తీసుకోవడానికి కొంచెం టైం పడుద్ది. కానీ నెగిటివ్ చేస్తే ఏం ప్లస్ అవుద్దంటే మనం ఏదన్నా చేయగలం అనే ఒక అలవాటు పడతారు ఎవరు చూసేవాళ్ళు కానీ, డైరెక్టర్స్ కానీ, ఛానల్స్ కానీ అలవాటు పడతారు. అంటే హీ డూ నెగిటివ్ అండ్ పాజిటివ్, నో ఇష్యూ, గో హెడ్, కామెడీ, ఫన్, అంటే అన్నీ చేయగలగాలి. ఐ వాంట్ మై ఇన్స్పిరేషన్ లైక్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు నెగిటివ్ చేసి ఉంటారు కానీ సీరియస్ రోల్స్ చేశారు ఆయన, ఒక ఫాదర్గా సీరియస్. అలా ప్రకాష్ రాజ్ గారు నెగిటివ్ చేశారు, పాజిటివ్ చేశారు, కామెడీ చేశారు. సి దట్ ఈస్ కాల్డ్ ఆల్రౌండర్. అది అందరికీ రాదు. రియల్ ఆర్టిస్ట్ అంటే మనం ఆ ఎమోషన్స్ పెట్టొచ్చు, అది ఉండాలి ఆర్టిస్ట్కి. అది నేను ట్రై చేస్తున్నా. అంటే నేను అంటే ఆడియన్స్ని ఎప్పుడైతే ఆడియన్స్ డైజెస్ట్ అవుతామో మనం ఆ క్యారెక్టర్లో ఉండి డైజెస్ట్ అవుతాం, అప్పుడు దే కెన్ యాక్సెప్ట్ అమ్మాయ అనుకుంటాం. దానికి టైం పడద్దు కొంచెం. సో మీరు సుమన్ గారితో కూడా వర్క్ చేశారు కదా, సుమన్ గారు ప్రభాకర్ గురించి ఏం చెప్తారు? ప్రభాకర్ గారు ఈజ్ వెరీ క్రియేటివ్ మైండ్ అండి. ఆయన ఇప్పుడు బాగా ఆలోచన శక్తి అదంతా డిఫరెంట్ ఉంటుంది. సుమన్ గారు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అంటే సుమన్ గారు ఎలా అంటే పాటలు మీరు నమ్మరు, సినిమాల్లోనే పాటలు ఉంటాయి అనుకుంటాం, సీరియల్స్ పాటలు కూడా హిట్ చేసిన ఏకైక పర్సన్ సుమన్ గారు. అంతరంగాలు ఓ విధి, అది అంటే ఒక అడుగు ఇవన్నీ అలాగా మనుషులు ఉండిపోయినాయి అంటే బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆయన ఇంటెలిజెన్స్ ఎంత బ్యూటిఫుల్గా రాసేవారు ప్రతిదీ. గ్రేట్ పర్సన్ అండి. మేము చాలా నేర్చుకున్నాం సుమన్ గారి దగ్గర. సుమన్ గారి చేతుల మీదుగానే నేను రన్నరప్ తీసుకున్నాను స్టార్ వార్ డ్యాన్స్ షోకి. సో సుమన్ గారితో ఎండమావులు అనే సీరియల్ ఆయన డైరెక్షన్లో నేను యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో వెరీ బ్యాడ్ లక్ థింగ్, అంటే అంత మంచి మంచి మనుషుల్ని నేను నా లైఫ్లో దూరం అవ్వడం. ఈవెన్ మై ఫాదర్ ఆల్సో గ్రేట్ పర్సన్ ఇన్ మై లైఫ్, అలాగే సుమన్ గారు ఇలాగా. సో ఈ టీవీ ఆల్వేస్ లైక్ మై ఓన్ ఇదిలా అంటే అంటే నా ట్రావెలింగ్లో చాలా సపోర్ట్ చేసింది ఈ టీవీ.
ఓకే. సో డాన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అంటే ఇప్పుడు మీకు బిఫోరే డాన్స్ వచ్చా లేదా కొత్తగా నేర్చుకొని షోలో అడుగు పెట్టారా? నేను స్టార్ వార్ అనే ప్రోగ్రామ్ చేసేటప్పటికి నేను డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదండి. కానీ నేను డాన్స్ స్టార్ట్ చేసింది అయితే స్టార్ వార్ నుంచే. నేను ఒకసారి ఒక జగడం అనే ఒక షో చేసాం ముమైత్ ఖాన్తో. ఆ సాంగ్ వెరీ పాపులర్ సాంగ్, అది మన యూట్యూబ్లో కూడా ఉంటుంది. అప్పుడు కూడా మా ఆవిడ అలిగింది ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసి, ఏంటది ప్రొఫెషనల్గా చేస్తాం అన్ని, కానీ ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఏదో అయిందిరా వీళ్ళది మధ్య ఏదో జరిగింది అలా అనిపిస్తుంది అన్నమాట. సో అలాంటివి ఉంటాయి కొన్ని డాన్సెస్లో జరిగిన స్టోరీస్ ఇవి ఎక్కువ అలా అనిపిస్తుంది. అప్పుడు ఎలా తీసుకున్నారు మరి మీరు? ఇప్పుడు మీ వైఫే క్వశ్చన్ చేశారు, ఇంకా చూసే జనాల నుంచి కూడా మీకు వచ్చి ఉండొచ్చు కదా, సో దాన్ని ఎలా తీసుకున్నారు? కోపం ఎలా అయ్యారు? అంటే ఇప్పుడు క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే మనం రియాలిటీని చూపించాలి కదా, ఎక్కడ కూడా అది యాక్టింగ్ లాగా అనిపించకూడదు. సో ఆ రియాలిటీలో ఏమవుద్దంటే ఇది నిజమే అని బిలీవ్ చేసేస్తూ ఉంటారు. అలాగా కొన్ని చాలా మేము రంగంలో నేను శివాని మోర్ దాన్ ఎన్ని సాంగ్లు చేసాం మెనీ అలా అనిపిస్తుంది అండి. బికాస్ ఆఫ్ దాట్ ఫిజికల్గా మనం టచ్ చేయడం, లిఫ్ట్ చేయడం, యూనో అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కెమిస్ట్రీ ఓవర్గా కనిపిస్తుంది అక్కడ. సీరియల్లో ఉండదు. సీరియల్ అంటే డైలాగ్ టు డైలాగ్. ఎలా మేనేజ్ చేశారు మరి? అప్పుడు నాకు అదే టెన్షన్, అది డాన్స్ లో సరే ఒక టైం వచ్చాక ఆగిపోతాలని ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తే చేయరా? చేస్తున్నాం, అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ కాదు, ఒక మంచి మెసేజ్ లాగా. డాన్సులు చేస్తే సరదా చేయొచ్చు, కానీ మరి రీల్స్ చేయండి చూస్తాం. ఈ ఇన్స్టాగ్రామ్ అంటే నేను ఏమంటానంటే సెలబ్రిటీ షుడ్ హైడ్ ఆల్వేస్ రా, అంటే అన్ని చోట్ల కనిపిస్తే ఆ బ్యూటీ ఉండదని నా ఫీలింగ్. ఆల్సో యాడింగ్ అండ్ పాయింట్, అంటే ఎప్పుడైనా నేను చూస్తాను లైక్ సీరియల్ యాక్టర్స్ కానీ బాగా అప్డేట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. మీరు ఎక్కువ సోషలైజింగ్ ఉండారనుకుంటా, కారణం ఏంటి? కారణం ఏం లేదు, నేను అదే చెప్తున్నాను ఇప్పుడు చెప్పిందే. నేను ఏమంటానంటే డోంట్ గివ్ ఫ్రీ టు వాచ్ అస్. ఒక సెలబ్రిటీ ఎప్పుడు కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉండకూడదు. నేను అందుకే ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ అటెండ్ చేయను. లేదు, ఐ రెస్పెక్ట్ TV5 ఆల్వేస్, గ్రేట్ ఛానల్స్ కదా ఇవన్నీ, సరదాగా అంతే తప్ప నేను స్టోరీస్ అప్డేట్ చేస్తూ ఉంటాను, అంటే లైక్ ఈ షూటింగ్ ఇది, బట్ రీల్స్లో పెట్టి దాన్ని డాన్స్ చేసి అనుకున్నా అందుకే అంటే క్యారెక్టరైజేషన్స్ పోతాయని. అంటే మీకు యాక్టర్స్ మిమ్మల్ని రీల్స్ చేయమన్నప్పుడు కూడా మీరు చేయరా? డైలాగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను జానకి కలగల్లే చేశాను, దాంట్లో కామెడీ టచ్ ఉండేది ఆ క్యారెక్టర్ గోవిందరాజులకి, అందుకే అమ్మరు నేను అందరం కలిసి సరదా చేసేవాళ్ళం. అంటే అలా ఓకే. ఇప్పుడు నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నెగిటివ్ లో ఉండేది ఏదైనా ఉంటే ఓకే, అలా చేయొచ్చు. అర్థమైంది. సో ఇప్పుడు ఆపేసారా రీల్స్ చేయడం? నార్మల్ గా కో యాక్టర్స్ అడుగుతారు కదా, అనిల్ గారు చేద్దామా అని చెప్పి, సో బోర్ కొట్టేసింది. అంటే చూసి 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 అక్కడే చూస్తూ ఉండిపోతా ఉండిపోయా నాకు. అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటి? రుణానుబంధం, నిండు మనసులు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా? ఐ వాంట్ టు గో ఫర్ ప్రొడక్షన్ సైడ్. ఐ వాంట్ టు డైరెక్షన్, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది, అంటే కెమెరా టచ్ ఉంది, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వై షుడ్ బి నాట్ స్టార్ట్ ఒక ఓన్గా ఏదన్నా చేద్దాం ఉంది. ఆల్ ది బెస్ట్ బడ్జెట్లో. థ్యాంక్ యూ. సో మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఏం చెప్పాలి? మీకు సపోర్ట్ చేసే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆల్వేస్ వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు స్మైలీ, టెన్షన్స్ ఉండకూడదు. లైఫ్ బీ హ్యాపీ వాట్ వీ హ్యావ్, డోంట్ కంపారిజన్ లైఫ్. మనకి అన్ని లైఫ్స్ అన్ని రకాలుగా బాగుంటాయి, ఎక్కడున్నా సరే దాంట్లో బ్యూటీ ఉంటుంది, ఆ బ్యూటీలోనే హ్యాపీగా ఉండాలి, రిలాక్స్ అవ్వాలి, చిల్, అంతే, ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళుగా ఉన్నారు కదా ఇండస్ట్రీలో, ఇప్పుడు యంగ్స్టర్స్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, వాళ్ళకు ఉండాల్సింది ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీకి వస్తే సర్వైవ్ అవుతారా ఇప్పుడు వచ్చేవాళ్ళు? నేను అదే చెప్తున్నా, ఇది ఎక్స్పెరిమెంట్ ఇండస్ట్రీ. అనిల్ చెప్పారు సార్ ఇక్కడికి వస్తే బాగుంటుందని, ఏం సార్ ఎలా చేస్తున్నారని అలా చెప్పలేదు. ఇది ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఆ ఓపికతో చేయాలి, ఆ తపన ఉండాలి. ఇంకోటి ఏంటంటే
సేవ్ ఆల్వేస్ వాట్ యు ఆర్ గెటింగ్. అంటే నేను అంటుంది ఇప్పుడు సపోజ్ ఈ మంత్లో నాకు ఒక 50,000 ఇన్కమ్ వచ్చిందంటే ఆ 50,000కి సంబంధించిన ప్లాన్ చేయకూడదు. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ ఓన్లీ ఫర్ 30,000 రేషియో అండ్ సేవ్ 20,000. బికాస్ ఎప్పుడో ఒక మంత్లో ఇయర్లో మనం ఖాళీ అయిపోతాం, ఎంటీ అవుతూ ఉంటాం, ఫిల్ అవుతూ ఉంటాం, ఎంటీ అవుతాం. ఇవన్నీ అక్కడ హెల్ప్ చేసుకునేలాగా ఫైనాన్షియల్ థింగ్స్ని ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్గా ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉండగలుగుతామో నువ్వు ఏది క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ కమిట్ అవ్వు. సో నువ్వు చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడు చూజ్ ఉండదు, మన దగ్గర ఎప్పుడైతే ఎమర్జెన్సీగా అర్జెంటుగా నాకు కావాలి అంటుందో అప్పుడే ప్రెషర్ పడుతుంది. సో దట్ ఈస్ పాయింట్ నేను ఇచ్చేది ఏంటంటే ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ థింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ థింగ్స్. థ్యాంక్ యూ. చేయాలి అంటే మనం అది రావాలి చేయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చూసారు కదా అనిల్ గారి జర్నీ, మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. చూస్తూనే ఉండండి TV5 ఎంటర్టైన్మెంట్. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్. నేను మీ మైత్రి.